బాలనాగమ్మ. అనగనగా నవభోజరాజు అనే ఒక రాజు. ఆయన చక్రపట్నం ఏలుతూ ఉండేవాడు. ఆయన భార్య పేరు లక్ష్మమ్మ. ఆవిడ చాలా దొడ్డ ఇల్లాలు. కాని పాపం ఆమెకు పిల్లలు లేరు. పిల్లల కోసం ఆమె ఎన్నో నోములు నోచింది. ఎన్నో వ్రతాలు పట్టింది. పేద బ్రాహ్మలకు బడుగులు పెళ్ళిళ్ళు చేయించింది. చలివేంద్రాలు పెట్టించింది. అన్నదానాలు చేయించింది. నూతులు చెరువులు తవ్వించింది. ఎన్నో తీర్థయాత్రలు చేసింది. కాని పిల్లలు కలగలేదు. ఎంత డబ్బుండి ఏం లాభం? పిల్లలు లేని జన్మ ఏమి జన్మ? ఆడది గొడ్డుమూతు అని అనిపించుకునే కన్నా ఏ అడవిలోనో మానై పుట్టటం మంచిది అనుకున్నది లక్ష్మమ్మ. చక్రపట్నానికి కొంత దూరంలో జటంగముని పర్వతం ఉన్నది. అక్కడికి పోయి కఠోరమైన తపస్సు చేసి పిల్లలను కనే వరం సంపాదించాలని లక్ష్మమ్మ దీక్ష పట్టింది. మహారాజు ఆమెకు ఎన్నో విధాలు చెప్పి చూశాడు. కాని లాభం లేకపోయింది. సంతానం కోసం తన భార్య ఎన్ని కష్టాలైనా పడటానికి సిద్ధంగా ఉన్నదని గ్రహించి నవభోజరాజు ఆమె తపస్సుకు అనుమతించాడు. ఊరంతా అలంకరించారు. 4 వీధులా తోరణాలు కట్టారు. ముగ్గులు పెట్టారు. లక్ష్మమ్మ పచ్చల పల్లకి ఎక్కి కూర్చున్నది. 1200 బలగం వెంటరాగా రాణిగారి పల్లకి రాచనగరు నుంచి సాగింది. లక్ష్మమ్మ 12 ఆమడ ప్రయాణం చేసి జటంకముని పర్వతం చేరింది. అక్కడ తన వెంట వచ్చిన బలగాన్ని నిలిపి 3 దాదులను మాత్రం వెంట పెట్టుకుని ఆమె పర్వతం ఎక్కసాగింది. అలవాటు లేక కాళ్లు బొబ్బలెక్కిపోయాయి. అయినా ఆమె అన్ని బాధలు ఓర్చి పర్వతం ఎక్కి జటంగముని తపస్సు చేసుకునే చోటికి వచ్చింది. ఆ ముని ఎట్లా ఉన్నాడు? ఆయన చుట్టూ చెట్లు తీగెలు అల్లుకుపోయాయి. ఆయన వంటి మీదనే పక్షులు గూళ్లు కట్టుకున్నాయి. లక్ష్మమ్మ ఆయన్ని చూస్తూనే భక్తితో సాష్టాంగపడింది. కాని మహాముని ఆమెను పలకరించలేదు. ఆయనను పలకరిస్తే శపిస్తాడేమోనని లక్ష్మమ్మకు భయం కలిగింది. అందుచేత మాట్లాడించటానికి లక్ష్మమ్మ ఒక మంచి ఆలోచన చేసింది. 2 పొయ్యిరాళ్లు పెట్టి కుండలో నీళ్లు బియ్యము పోసి పొయ్యి మీద పెట్టి తన మోకాలు 3 రాయిగా పెట్టి కింద నిప్పు చేసింది. మంట కాస్త పెద్దది కాగానే ఆమె మోకాలు కాలింది. కాలగానే ఆమె మోకాలు లాక్కుంది. మోకాలు లాక్కోగానే కుండ ఒరిగి పడిపోయింది. అందులో బియ్యము నీళ్లు కింద ఒలికిపోయాయి. లక్ష్మమ్మ 2, 3 సార్లు ఈ విధంగా చేయటం జటంగముని కంటపడింది. అయ్యో పాపం, గొప్ప ఇంటి బిడ్డలాగా ఉన్నది. అన్నం వండటమైనా చేతకాదు కాబోలు. ఈమెకు సహాయం చేయకపోతే నా తపస్సంతా బూడిద పోసిన పన్నీరవుతుంది అనుకుని ఆ మహాముని లక్ష్మమ్మతో, అమ్మా, 3 రాళ్లు పెడితే కాని కుండ నిలవదు. కుండ నిలిస్తే కాని అన్నం ఉడకదు అన్నాడు. మహాముని పలకగానే లక్ష్మమ్మ, స్వామి, మీ పలుకులు నా చెవిన పడగానే నా పాపాలన్నీ పోయాయి అంటూ తన కథ అంతా ఆయనకు విన్నవించింది. అంతా విని జటంగముని, అమ్మా, నీకు పిల్లలు కలిగే గీత బ్రహ్మ వ్రాయలేదు అన్నాడు. ఈ మాట వినగానే లక్ష్మమ్మ మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయి శోకించసాగింది. మునికి ఆమె మీద చాలా జాలి కలిగింది. ఆయన దివ్యదృష్టితో చూసి, లక్ష్మమ్మకు పిల్లలు మాత్రం పుడతారని, అయితే ఆడపిల్లలు పుడితే తల్లికి గండమని, మగపిల్లలు పుడితే తండ్రికి గండమని తెలుసుకున్నాడు. కాని ఈ మాట ఆమెతో చెప్పలేదు. అమ్మా, ఇక్కడికి ఈశాన్యమూలగా నాగేంద్రుడి గట్టున్నది. ఆ గట్టు మీద 4 మద్ది మానులున్నాయి. ఆ మద్ది చెట్ల మధ్య ఉండే చదరంలో నాగేంద్రుడి పుట్ట ఉన్నది. ఆ పుట్టలో ఆదిశేషుడున్నాడు. పుట్ట మీదుగా ఒక బాలమామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టుకు ఎన్నో కాయలున్నాయి. నువ్వు అక్కడికి వెళ్లి పుట్టకు ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుని ఆ చెట్టున 7 పళ్ళు కోసుకో. తిరిగి ఇంటికి వెళ్లి సూర్యనదిలో స్నానం చేసి ఆ 7 పళ్ల రసము పిండుకొని తాగితివా నీకు పిల్లలు పుడతారు అని జటంగ మహాముని లక్ష్మమ్మతో చెప్పాడు. మహాముని చెప్పిన ప్రకారం లక్ష్మమ్మ నాగేంద్రుడి గట్టుకు వచ్చింది. చుట్టూ మద్దిమానులు, మధ్య పుట్ట. పుట్ట మీదుగా బాలమామిడి చెట్టు. చెట్టు నిండా కాయలు విరగగాచి ఉన్నాయి. లక్ష్మమ్మ పుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి చెట్టెక్కింది. ఆశ కొద్దీ ఒడి నిండా కాయలు కోసుకుని దిగివచ్చింది. కిందకి దిగి చూసేసరికి 7 కాయలే ఉన్నాయి. ఆమెకు తృప్తి కలగలేదు. రెండోసారి మళ్లీ చెట్టెక్కి అందిన కాయలన్నీ కోసుకుని దిగివచ్చి చూసుకుంది. ఎన్ని కాయలు కోసుకున్నా ఒడిలో 7 కాయలే ఉన్నాయి. మళ్లీ మూడోసారి లక్ష్మమ్మ చెట్టెక్కి కాయలు కోయసాగింది. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించింది. పొట్టలో నుంచి బుసలు కొట్టుకుంటూ 12 తలల నాగేంద్రుడు చెట్టెక్కి రాసాగాడు. లక్ష్మమ్మ భయంతో కంపించిపోయింది. ఈ చెట్టుకు నేను కావలి ఉండగా నా అనుమతి లేకుండా చెట్లు ఎట్లా ఎక్కావు? నిన్నిప్పుడే కాటేస్తాను అన్నాడు కోపంతో నాగేంద్రుడు. అయ్యో తండ్రి నాగేంద్రుడా, నా కోరిక ఇంకా తీరక ముందే నన్ను చంపేస్తావా? సంతానం కోసం కదా నేను ఇన్ని పాట్లు పడింది.
నాకు పిల్లలు పుట్టిన 9 నెలలకి శేష పౌర్ణమి నాడు వచ్చి నన్ను చంపుకో. అంతవరకు నన్ను బతికి ఉండని అని వేడుకున్నది లక్ష్మమ్మ. అయితే ఇప్పటికి నిన్ను వదిలేస్తాను. నువ్వు వెళ్ళి 7 ఆడపిల్లల్ని కను. ఆఖరు పిల్లకు బాలనాగమ్మ అని నా పేరు పెట్టుకో. ఆడిన మాట మాత్రం తప్పవద్దు. లక్ష్మమ్మ అయ్యో నాయనా! అందరూ ఆడపిల్లలైనా ఒక మగపిల్లవాణ్ణి అయినా కనికరించవా అని వేడుకున్నది. నీకు మగపిల్లలు కలిగినట్టయితే నీ భర్త ప్రాణం దక్కదు అన్నాడు నాగేంద్రుడు. అట్లా అయితే ఆడపిల్లలనే ఇయ్యి స్వామి. నా సంతోషం కోసం ఒకరి ప్రాణం ఎందుకు పోవాలి? ఆడపిల్లలైతే మాత్రం నవభోజరాజు కూతుళ్ళు అనకపోతారా? అన్నది లక్ష్మమ్మ. పిల్లలు పుట్టిన 9 నెలలకు నాగేంద్రుడికి కాటు ఇస్తానని ప్రమాణం చేసింది. నాగేంద్రుడు పుట్టలోకి తిరిగిపోయాడు. లక్ష్మమ్మ తన ఒడిలో ఉన్న 7 పళ్ళు చూసుకుని తనకు బ్రహ్మ వ్రాసాడనుకున్నది. జటంగ పర్వతం దిగి వచ్చి తన పరివారాన్ని కలుసుకున్నది. అందరూ కలిసి చక్రపట్టణం ప్రయాణమయ్యారు. మహారాణి ఫలం పొంది తిరిగి వస్తున్నదని వినగానే రాజు పరమానంద భరితుడయ్యాడు. రాణికి ఎదురుగా పల్లకీలు, బాజా భజంత్రీలు పంపాడు. ఆమెను అన్ని వీధులు ఊరేగించారు. రాచనగురు తిరిగి వచ్చిన మర్నాడు లక్ష్మమ్మ స్నానం చేసి ఒక బంగారు గిన్నెలో 7 మామిడి పళ్ల రసము పిండుకున్నది. జటంగ మహామునిని నాగేంద్రుణ్ణి తలుచుకుని ఆ రసం తాగేసింది. అది తాగిన 6 గడియల కల్లా ఆమెకు గర్భిణీ చిహ్నాలు అగుపించాయి. చర్మం పాలిపోయింది. వేవిళ్లు కలిగాయి. 7 గడియకెల్లా లక్ష్మమ్మ నొప్పులు పడ్డనారంభించింది. 300 మంది మంత్రసానులు వచ్చి మహారాణికి కాన్పు చేయించారు. 7 గడియల లోపల 7 ఆడపిల్లలు కలిగారు. పిల్లలు కలిగిన సంతోషంతో నవభోజరాజు పట్టణమంతా కండచెక్కెర, పంచదార, వక్కలాకులు పంచిపెట్టించాడు. ఆడపిల్లలకు 3వ నెల వెళుతుందనగా రాజు బ్రహ్మాండంగా ప్రజలకు సంతర్పణలు, అన్నదానాలు చేయించి బ్రాహ్మల చేత పిల్లలకు నామకరణం చేయించాడు. సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, పగడాల నాగమ్మ, ఉత్తర కన్యక, దక్షిణ కన్యక, మునికన్యక, బాలనాగమ్మ అని 7 పేర్లు పెట్టారు. లేక లేక కలిగిన తన 7 పిల్లల ముద్దుమురిపాలు చూసుకుంటూ అచ్చట్లు ముచ్చట్లు చేసుకుంటూ రోజులు క్షణాలుగా గడిపివేసింది లక్ష్మమ్మ. 9 నెలలు ఎట్లా గడిచాయో ఆమెకే తెలియదు. ఒక రోజున ఆమె బ్రాహ్మణ్ణి పిలిచి శేషపౌర్ణమి ఇంకా ఎన్నాళ్లుంది అని అడిగితే 3 రోజులుందన్నాడు. లక్ష్మమ్మకు ఒళ్ళు జల్లుమన్నది. ఇక 3 రోజులకి తనకు పిల్లలకి రుణం తీరిపోతుంది. ఆనాడు నాగేంద్రుడు వచ్చి తన ప్రాణం పుచ్చుకుంటాడు. తను పోయినాక తన పిల్లల్ని ఎవరు దగ్గరికి తీస్తారు, ఎవరు చేస్తారు? తన భర్త మళ్ళీ పెళ్లాడితే ఆ రెండో భార్య ఈ పిల్లలకు సరిగా అన్నం పెడుతుందా, నీళ్లు పోస్తుందా? వాళ్ళు దిక్కులేని పక్షులైపోతారే అని లక్ష్మమ్మ బోరున ఏడ్చింది. ఆ తర్వాత రాజుకు పిల్లలను అప్పగించి జరిగిన కథంతా చెప్పింది. తన భార్యకి ఇక భూమి మీద 3 రోజులే గడువుందని తెలియగానే రాజు కుప్పగా కూలిపోయాడు. రాజుగారి విచారం చూసి మంత్రులు, మహారాజా, ఈ భాగ్యానికి మీరింతలా దుఃఖించాలా? మహారాణి గారికి ఎటువంటి ఆపద రాకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము అని ధైర్యం చెప్పారు. నడివీధిలో 7 స్తంభాలు పాతారు. వాటికి అడ్డంగా ఒక దూలం కట్టారు. దానికి ఒక బంగారు ఉయ్యాల తొట్టి కట్టారు. అందులో లక్ష్మమ్మను పడుకోబెట్టి మూతవేసి 3 తాళాలు వేశారు. స్తంభాల చుట్టూ నిప్పుగుండాలు తవ్వారు. వాటిలో నూనె పోసి పెద్ద మంట చేశారు. పట్టణ వీధుల ముఖద్వారాల దగ్గర కత్తుల బోనులు ఏర్పాటు చేశారు. తుపాకులతోనూ విచ్చుకత్తులతోనూ 600 మంది భటులను కాపలా ఉంచారు. స్తంభాల వద్ద పురాణ పఠనం సాగించారు. ఇక నాగేంద్రుడు ఎట్లా వస్తాడు? లక్ష్మమ్మను ఏం చేస్తాడు? శేష పౌర్ణమి వచ్చింది. కరకర సూర్యుడుదయించాడు. అన్నమాట ప్రకారం లక్ష్మమ్మ రాలేదు. పుట్టలోని నాగేంద్రుడికి కోపం వచ్చింది. 12 తలలతోటి బుసలు కొడుతూ నిప్పులు కక్కుతూ పుట్టలోంచి నాగేంద్రుడు బయటకు వచ్చాడు. క్షణంలో భూచక్ర పట్నం చేరి తనను చంపటానికి చేసిన ఏర్పాటంతా చూశాడు. ఆయన అక్కడే అంతర్ధానమై లక్ష్మమ్మను పెట్టిన తొట్టెలో ప్రత్యక్షమయ్యాడు. దుర్మార్గురాల, నాకు మాట ఇచ్చి తప్పుతావా? నన్ను చంపటానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తావా? అన్నాడు నాగేంద్రుడు. ఇది నా తప్పు కాదు తండ్రి, వాళ్ళు పాపులు, అందుచేత నిన్ను మోసం చేశారు. నీ కోరిక తీర్చటానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నది లక్ష్మమ్మ. వెంటనే ఆమెకు తన కూతుళ్ళు జ్ఞాపకం వచ్చారు. వాళ్ళు తల్లిలేని పిల్లలవుతారనే దుఃఖంతో ఆమె మూర్ఛపోయింది. కొంతసేపటికి లక్ష్మమ్మకు మూర్ఛ తెలిసి నన్నిక్కడ ఎందుకుంచారు అని పెద్ద కేక పెట్టింది. ఈ కేక కావలి వాళ్ళు విన్నారు. వారికి ధైర్యం కలిగింది. నాగేంద్రుడు వచ్చే గడువు దాటిపోయింది.
రాణిగారు బతికిందన్నారు. తొట్టి కిందికి దించారు. తాళాలు తీసి మూత తీశారు. లోపల నెత్తురుమయం. అందరికీ ఒక్కసారి గుండె ఆగిపోయింది. రాజుగారు బాకు తీసి పొడుచుకొని చావబోయాడు. కాని మంత్రులు ఆయనకు అడ్డుపడి, ఆగవయ్యా రాజా! పాము కరిచిన వారంతా చచ్చిపోయారా? మన దగ్గర మహామంత్రవేత్తలున్నారు. రాణిగారు తప్పక బతుకుతారు అన్నారు. మంత్రగాళ్లు వచ్చి అట్టహాసంగా మంత్రాలు చదవసాగారు. రాణిగారు కళ్ళు తెరిచి రాజును దగ్గరకు పిలిచింది. ఆయన చెయ్యి పట్టుకుని, మహారాజా, ఎందుకు వృధా శ్రమ పడతారు? నాకు చావు సమీపించింది. నేను పోతాను. మీరు మళ్ళీ పెళ్లాడనని నాకు ప్రమాణం చేయండి. పాలు అన్నము ముట్టుకుని ప్రమాణం చేయండి. మీరు మళ్ళీ పెళ్లాడితే మారు తల్లి నా పిల్లలకు అన్నం పెట్టదు, నీళ్లు పోయదు. కడిపెడు పిల్లల్ని మీకు అప్పగించి పోతున్నాను. మీకు మళ్ళీ పెళ్లాడాలనిపిస్తే వాళ్లకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారిళ్లకు పంపి ఆ తర్వాత పెళ్లాడండి అన్నది. నేనసలు పెళ్ళే ఆడనని రాజు ప్రమాణం చేశాడు. పాపం లక్ష్మమ్మకు ఆఖరుసారి పిల్లల్ని చూసే భాగ్యం లేకపోయింది. తల్లిని చూసి దడుచుకుంటారని వాళ్లను దగ్గరకు రానివ్వలేదు. ఎన్నో ఏళ్లు పిల్లలో పిల్లలో అని తప్పించిన ఆ మహాలక్ష్మమ్మ తల్లి 7 కూతుళ్లను కని కూడా వాళ్ల అచ్చట్లు ముచ్చట్లు చూసుకోకుండా వాళ్లనే స్మరిస్తూ ప్రాణం విడిచింది. లక్ష్మమ్మ చావుకు ఊరంతా గొల్లున ఏడ్చింది. ఆమె శవాన్ని మంచి గంధపు చెక్కలతో దహనం చేసి రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. పిల్లలు తల్లిని తలుచుకోకుండా ఎంతో జాగ్రత్తగా పెంచసాగాడు. కొంతకాలం గడిచింది. నవభోజరాజు తానే తన బిడ్డలకు తండ్రి తల్లి అయి వాళ్లను సాకుతున్నాడు. పట్నంలో ఉన్న కాపులు కరణాలు రాజబంధువులు చేరి రాజుగారిని మళ్లీ పెళ్లాడమని అడిగారు. రాజు ఒప్పలేదు. మంత్రులు కూడా చెప్పి చూశారు. లాభం లేకపోయింది. చివరకు మంత్రులొక ఉపాయం చేశారు. 7 కూతుళ్లను చాటుగా పిలిచి, మేము చెబితే మీ నాన్నగారు వినకుండా ఉన్నారు. ఆయనను మళ్లీ పెళ్లాడమని మీరు చెప్పండి. మీకు ఆడపనులు మగపనులు కూడా మీ నాన్నగారెన్నాళ్లు చేస్తారు? పోయిన మీ తల్లి తిరిగి రాదు కదా అని చెప్పారు. మంత్రులు చెప్పిన ప్రకారమే పిల్లలు తండ్రిని పెళ్లాడమని బతిమిలాడారు. కాని రాజు ససేమిరా అన్నాడు. ఇట్లా కాదని అప్పుడు మంత్రులు ఏం చేశారంటే, మనుషులను పంపించి మరుల మాతంగి ఆకులు తెప్పించి వాటి పసరు సీకాయిలో కలిపి తలంటుకోటానికి పనివాళ్ల చేత ఇప్పించారు. దానితో తలంటుకోగానే రాజు పెళ్ళో పెళ్ళో అని కలవరించసాగాడు. వెంటనే మంత్రులను పిలిచి, ఎక్కడన్నా ఒక చక్కని చిన్నది ఉంటే చూసి నాకు పెళ్లి చేసేయండి అని అడిగాడు. మంత్రులు సంతోషించి ముగ్గురు పెళ్లికూతురి కోసం ఊళ్ళు ఊళ్ళు వెతకసాగారు. ఆఖరకు వాళ్లు నయనవాది పట్నం ఏలే ధవళరాజు కొలువుకు వచ్చారు. ఆ రాజుకు మాణిక్యాలదేవి అనే కుమార్తె ఉన్నది. ఆమెకు పెళ్లి కావలసి ఉన్నది. ఆయన నవభోజరాజుకు తన కూతురుని ఇస్తానన్నాడు. మంత్రులు సంబంధం స్థిరపరచి ముహూర్తం పెట్టివేశారు. నవభోజరాజుకు మాణిక్యాలదేవికి పెళ్లి జరిగింది. కొత్త భార్యతో సహా రాజు చక్రపట్నం తిరిగి వచ్చేటప్పుడు అన్ని అపశకునాలే. వాళ్లు పెళ్లి చేసుకు వస్తుండగా తీతువు పిట్ట కూసింది. దారిలో ఒక చెట్టు కొమ్మ విరిగి రాజు మీద పడే పర్యంతమైంది. ఆయన చచ్చిపోవలసిందే కాని అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. అప్పుడు రాజు బ్రాహ్మలైన తన మంత్రులను పిలిపించి, మంత్రులారా, నాకు సంబంధం మీరే చూశారు. ముహూర్తం మీరే పెట్టారు. పెళ్లి చేశారు. ఈ అపశకునాలకు అర్థం కూడా మీరే చెప్పండి అని అడిగాడు. మంత్రులు అన్నింటికీ అన్ని సమాధానాలు చెప్పి రాజుగారిని సమాధానపరచాలి అని ప్రయత్నించారు. కాని రాజుగారికి తన కొత్త భార్య మీద మనసు విరిగిపోయింది. తన పట్నం చేరుకోగానే ఆమెను వేరే మేడలో ఉంచి తాను పిల్లలతో వెనకటిలాగా ఉండసాగాడు. మాణిక్యాలదేవికి మంగళసూత్రం తప్ప మరొక నగ లేకుండా చేశాడు. ఆమెకు తిండికి కూడా గుప్పెడు గింజలిప్పించలేదు. మంత్రులు బతిమాలితే రోజుకు 3 సోలల జొన్నలు ఇవ్వమని చీటీ రాసి ఇచ్చాడు. ఇంతలో ఒకనాడు నవభోజరాజు జమాబందీకి ఢిల్లీ పోవలసి వచ్చింది. పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టిపోవటం ఇష్టం లేక వారిని కూడా తన వెంట తీసుకుపోయేటందుకు ఏర్పాట్లు చేయమని రాజు మంత్రులతో చెప్పాడు. ఈ సంగతి తెలిసి మాణిక్యాలదేవి రహస్యంగా పిల్లలున్న మేడకు వచ్చి, చూశారా అమ్మాయిలు, మిమ్మల్ని మీ నాన్న ఢిల్లీ తీసుకుపోతారట. ఆయనతో వెళితే మీకు పాపం అన్నం ఎవరు పెడతారు? నీళ్లెవరు పోస్తారు? తలలు దువ్వి పువ్వులెవరు పెడతారు? అందుచేత మీరు వెళ్ళకండి. మీ నాన్నగారు రమ్మంటే రామని చెప్పండి. మా పిన్ని దగ్గరే ఉంటాం అని అనండి అని బోధించింది. పిల్లలు తండ్రితో ఆ మాటే చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. మారుతల్లి దగ్గర ఉండటానికి వాళ్లకభ్యంతరం లేకపోతే నాకు మటుకు దేనికనుకున్నాడు. వాళ్లను మాణిక్యాలదేవి దగ్గర దిగవిడిచాడు. ఢిల్లీ నుంచి మంచి మంచి బట్టలు బొమ్మలు తినుబండారాలు తెచ్చిపెట్టమని పిల్లలు అడిగారు. రాజు సరేనని వెళ్లిపోయాడు. మర్నాడు అమావాస్య.
మాణిక్యాలదేవి సవతి పిల్లల్ని దగ్గరకు పిలిచి ఈ విధంగా చెప్పింది. అమ్మలు, ఇవాళ పౌర్ణమి. పగలల్లా పస్తుండి రాత్రికి చంద్రుణ్ణి చూసి భోంచేశారంటే పున్నమ చంద్రుడి వంటి మొగుళ్ళు దొరుకుతారు అన్నది. పిల్లలు ముందు సరేనన్నారు సంతోషంగా. కాని వాళ్ళు రోజల్లా ఉపవాసం ఉండగలరా? అందరికీ ఆకలి దహించుకుపోసాగింది. వాళ్ళు ఆకలికి తాళలేక, పెళ్ళిళ్ళు కాకపోతే పేడాపాయే, మాకింత అన్నం పెట్టు అని మారుతల్లిని బతిమాలారు. ఉపోషం ఉంటామని ఎందుకన్నారే? మీకోసం నేను అన్నం వండి వార్చి కూర్చున్నానా? అని మాణిక్యాలదేవి అందర్నీ కసికొద్దీ మొట్టింది. ఆ పిల్లలెప్పుడూ మొట్టికాయలు తిన్నవాళ్లు కారు. వాళ్లకు పట్టరాని దుఃఖం వచ్చేసింది. తండ్రితో ఎందుకు ఢిల్లీ వెళ్ళాం కామా అని ఏడ్చారు. పస్తున్న వాళ్ళు ఊరికే కూర్చోరాదు. మీరు తలా ఓ బిందె పట్టుకొని బావికి వెళ్లి నీళ్లు తోడుకురండి అని మాణిక్యాలదేవి ఏడుగురికి 7 చిల్లిబిందెలిచ్చింది. పాపం ఆ పసిపిల్లలు ఎన్నడూ ఏ పని చేసిన వాళ్ళు కాదు. వాళ్లకు చేత వేసి నీళ్లు తోడటం చేతకాదు. బిందెలు మోయటం అసలే చేతకాదు. కాని చేతకాదంటే మాణిక్యాలదేవి ఒప్పదు. ఆఖరికి కాసిని మంచినీళ్లైనా ఇవ్వమని పిల్లలు బతిమాలారు. నీళ్లు తెస్తే కాని దాహం ఇవ్వనన్నది మారుతల్లి. ఇక విధి లేక బిందెలు చంకన పెట్టుకుని ఏడుగురు బావికి బయలుదేరారు. దారిలో తమ తల్లిని తలుచుకుని, కష్టాలు తలుచుకుని పాపం ఏడవసాగారు. ఆ స్థితిలో వాళ్లను చూసి జాలిపడేటందుకు ఎవరున్నారు? వాళ్లను కన్నతల్లి లక్ష్మమ్మ తప్ప. ఆ బిడ్డల వెంట ఎల్లప్పుడూ ఉంటున్న ఆ మహాతల్లి లక్ష్మమ్మ దారిలో అరటి చెట్లు కల్పించింది. ఆ చెట్ల పళ్ళు అంది కోసుకుని ఏడుగురు తిని కాస్త ఆకలి తీర్చుకున్నారు. నూతి దగ్గర నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు. బావిలో బిందెలు వేసి నీళ్లు తోడుకొని భుజాలకెత్తుకుని తిరిగి వచ్చారు. అవి చిల్లి బిందెలు కనుక నీరంతా వారి ఒంటి నిండా కారి బట్టలన్నీ తడిశాయి. ఇంటికి చేరే వరకు బిందెలో గంటెడు నీళ్లు కూడా మిగలలేదు. పిన్ని పిన్ని, ఇవన్నీ చిల్లి బిందెలేమిటి అని పిల్లలు అడిగారు. బిందెలు నూతికేసి కొట్టి చిల్లులు చేస్తారా అని మారుతల్లి మూరెడు కర్ర తీసుకుని పిల్లల్ని బాదింది. పిల్లలు ఏడ్చి ఏడ్చి అలిసిపోయి, మమ్మల్ని దేనికి కొడతావు? నీకు మేమేం అపచారం చేశాము? మాకు తిండి పెట్టకపోతే మానే, కాస్త దాహమన్నా ఇవ్వవా అని అడిగారు. ఇస్తాను ఉండండి అని మాణిక్యాలదేవి లోపలికి వెళ్లి 7 లోటాలలో బొంతజెమ్ముడు పాలు, జిల్లేడు పాలు పోసుకుని అందులో నాభి, నల్లమందు కలిపి తెచ్చి పిల్లలకిచ్చింది. అవి నిజంగా పాలే అనుకుని పిల్లలు గుటుకు గుటుకు తాగేశారు. అందరికీ గుండెలు బరువెక్కాయి. నాలుకలు పీక్కుపోసాగాయి. అయ్యో ఒళ్ళు తిప్పుతోంది. పాలు చేదు విషం అని ఏడిచారు పిల్లలు. మీ నాన్నకు మీకు నేను విషం కాలేదా? చావండి అంటూ మాణిక్యాలదేవి పిల్లల్ని కాలితో తన్ని పడమటింట్లోకి ఈడ్చి తలుపు గడియ వేసేసింది. కొన ప్రాణంతో చావటానికి సిద్ధంగా ఉన్న పిల్లలకు ఆ లక్ష్మమ్మ కనిపించి వాళ్లను చంపేస్తున్న విషం విరుగుడు చేసేసింది. ప్రొద్దుగూకాక పిల్లలు చచ్చారో లేదో చూద్దామని మాణిక్యాలదేవి తలుపు తీసి చూసింది. అందరూ బతికే ఉన్నారు. పిన్ని, చంద్రుడు పొడిచాడా అని అడిగారు. పొడిస్తే నేను చెబుతాలే, మీరు పడుకోండి అని మాణిక్యాలదేవి మళ్లీ తలుపు మూసి వెళ్లిపోయింది. ఎంత విషం తిని కూడా పిల్లలు చావకపోవటం ఆవిడకు ఆశ్చర్యం వేసింది. మర్నాడు తెల్లవారుతోంది. పిల్లలు లేచి, పిన్ని, పున్నమచంద్రుడేడి అని అడిగారు. పున్నమచంద్రుడు పొడవును పొడిచాడు, కుంకను కుంకాడు అన్నది మాణిక్యాలదేవి. అట్లా అయితే మాకు అన్నం పెట్టు అన్నారు పిల్లలు. ఇంతా ఉండి పూర్ణచంద్రుణ్ణి చూడకుండా భోంచేస్తారా? రాత్రిదాకా ఉపోషం ఉండండి, లేకపోతే మీకు ముసలి మొగుళ్ళు దొరుకుతారు అన్నది మారుతల్లి. పిల్లలు ఆకలికి ఆగలేమంటే ఆగలేమన్నారు. అట్లాగైతే స్నానాలు చేసి నీళ్లు తెచ్చుకోండి, భోంచెద్దురుగాని అన్నది మాణిక్యాలదేవి. ఇంకా చీకటిగా ఉంది, మేం పోలేమన్నారు వాళ్ళు. మిమ్మల్నేమన్నా దెయ్యం ఎత్తుకుపోతుందా? అంత భయమైతే నేను వెంట వస్తాను పదండి అని మాణిక్యాలదేవి ఏడుగురిని వెంట పెట్టుకుని ఊరికి దక్షిణాన అడవిలో ఉన్న పాడుపడిన గుడి దగ్గరకు తీసుకుపోయింది. మీరంతా లోపలికి వెళ్లి మంచి మొగుళ్ళు దొరకాలని దేవుడికి దండం పెట్టుకురండి అని పిల్లలను లోపలికి పంపించి తలుపు మూసి తాళం వేసి పాపిష్టి మాణిక్యాలదేవి ఇంటికి తిరిగిపోయింది. ఆ బిడ్డలు ఆ విధంగా 9 రోజుల పాటు అన్నం నీళ్లు లేకుండా ఆ పాడుబడిన గుడిలో అల్లాడిపోయారు. వాళ్ళ అరణ్యరోదన ఎవరు వింటారు? ఒరుగులల్లే అయిపోయిన వాళ్ళ దేహాలు చూసి ఎవరు జాలిపడతారు? ఆ మహాతల్లి లక్ష్మమ్మ తప్ప. కన్నబిడ్డలు కటకటలాడిపోతుంటే భరించలేక లక్ష్మమ్మ గుడి నిండా తేనె పట్టులు చేసింది. కొనప్రాణంతో ఉన్న పసిపాపల నోళ్లలోకి తేనెదారలు కురవసాగాయి. ఆ తేనెధారలతో వాళ్ల ప్రాణాలు కాస్త తెప్పరిల్లుకున్నాయి. అక్కడ ఢిల్లీలో తన విడిదిలో నవభోజరాజు సుఖనిద్రలో ఉన్నాడు. ఆయనకు వీపు మీద ఎవరో చరిచినట్టయింది.
లేవవయ్యా లే, నీ బిడ్డల్ని అడవి పాలు చేసి ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా అనే మాటలు ఆయన చెవులలో గింగురుమన్నాయి. రాజు ఉలిక్కిపడి లేచాడు. ఎన్నడూ కనిపించని లక్ష్మమ్మ కలలో కనిపించింది. బిడ్డలకేదో అయిందనుకున్నాడు. జమాబందీ పని మంత్రులకు వదిలి త్వరగా పిల్లలందరికీ బట్టలు, నగలు, తినుబండారాలు, బొమ్మలు కొనుక్కొని ఢిల్లీ రాజుకు కబురైనా చేయకుండా నవభోజరాజు ఇంటికి వచ్చేశాడు. డంకా మోత విని పిల్లలు ఎదురు రాకపోయేసరికి ఆయనకు ఆరాటం మరింత హెచ్చింది. మాణిక్యాలదేవి ఇంటికి వెళ్ళాడు. ఆవిడ ఇంట్లో ఒంటరిగానే ఉంది. పిల్లలేరి అని అడిగాడు రాజు. పిల్లలేరి అని అడుగుతున్నారా? మీ మొదటి భార్యగారు వచ్చి ఇంట్లో కుండలన్నీ పగులకొట్టి నా శరీరమంతా రక్కి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయింది అన్నది మాణిక్యాలదేవి. లక్ష్మమ్మకు మాట ఇచ్చి కూడా తాను తిరిగి పెళ్లాడినందుకు కోపం వచ్చి ఆమె పిల్లల్ని తీసుకుపోయింది కాబోలు అనుకున్నాడు రాజు. వాళ్ళ కోసం దేశమంతటా వెతికించాడు, దొరకలేదు. చివరకు తానే పల్లకి ఎక్కి వెతకటానికి బయలుదేరాడు. అట్లా వెతుకుతూ అడవిని పడిపోగా ఒకచోట అడుగుల జాడలు కనిపించాయి. 7 జతలు చిన్న పాదాల గుర్తులు, ఒక జత పెద్ద పాదాల గుర్తులు అగుపించాయి. ఆ ఏడుగురు తన పిల్లలని, 8వ మనిషి లక్ష్మమ్మ అని మాణిక్యాలదేవి నిజమే చెప్పిందని, ఈ గుర్తుల వెంట పోతే పిల్లలు దొరుకుతారని రాజుకు తోచింది. ఆ గుర్తులు పాడుపడిన దేవాలయం దాకా వచ్చి ఆగిపోయాయి. దేవాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. ఈ గుడికి తాళాలు ఎవరు వేస్తారా అని సందేహం తోచి రాజు తాళాలు పగలకొట్టించి లోపల ప్రవేశించేసరికి కొసప్రాణాలతో తన 7గురు బిడ్డలు కనిపించారు. వాళ్లను పల్లకీలో ఎక్కించుకుని రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. మారుతల్లి తమకు చేసిన దుర్మార్గమంతా పిల్లలు తండ్రికి చెప్పేశారు. రాజుకు మాణిక్యాలదేవి మీద కోపం వచ్చి ఆమె ఇంటి ముఖం చూడక తన పిల్లలకు అన్నీ తానే చేసుకుంటూ ఎప్పటి మాదిరిగా ఉన్నాడు. రాజుని ఎట్లాగైనా తన వలలో వేసుకోవాలని మాణిక్యాలదేవి అడవిలో ఏవో ఆకులు తెప్పించి పసర్లు పిండించి రాజు స్నానం చేయటానికి వెళ్లి ఉన్న సమయంలో ఆయన వంటలో ఈ పసర్లు కల్పించింది. రాజుగారు భోజనం చేసి పడుకోగానే మాణిక్యాలదేవి మీద వెర్రి మోహం పుట్టుకొచ్చి నిలువలేకపోయాడు. పిల్లలు నిద్రపోతున్నారు. రాజు మాణిక్యాలదేవి మేడకు వెళ్లి తలుపు తట్టాడు. మాణిక్యాలదేవి తలుపు తీయక, నీ పిల్లలుండగా నీకు నేనెందుకు? వాళ్ళను చూసుకునే కదా నన్ను వదిలేశావు. వాళ్ళందరి గొంతులు కోసిరా, అప్పుడు తలుపు తీస్తాను అన్నది. అయ్యో, ఎవరైనా కన్నబిడ్డల గొంతులు కోసుకుంటారా అన్నాడు రాజు. అయితే వాళ్లను నట్టడవిలో విడిచేసిరా, నీ వాళ్లన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అన్నది మాణిక్యాలదేవి. ఆమె మీది కొత్తగా పుట్టిన మోహంలో రాజు తన బిడ్డలను అడవిపాలు చేయటానికి సిద్ధపడ్డాడు. ఇంటికి వెళ్లి పిల్లలను లేపి, అమ్మా లెండే, మనం మీ మేనమామల ఇంటికి పానుగంటి పట్నానికి పోదాం అన్నాడు. మనకు మేనమామలెవరున్నారు? ఎప్పుడు వినలేదే అన్నారు పిల్లలు. 10 ఏళ్లుగా వాళ్ళకి మనకి మాటలు లేవు. మీ అమ్మ పోయింది గనుక మనం ఒకసారి వెళ్లి వాళ్ళను చూసొస్తే బావుంటుంది అన్నాడు రాజు. పిల్లలు సరే అన్నారు. రాజు పిల్లల్ని అడవిలో విడిచిపెడుతున్నాడని తెలిసి సంతోషంతో మాణిక్యాలదేవి పిల్లలు 7గురికి విషం పెట్టిన 7 రొట్టెలు తయారు చేసింది. రాజుకు వేరే అన్నం మూట కట్టింది. పిల్లల రొట్టెలను రాజును తినవద్దన్నది. తింటే తనకు రొట్టె తక్కువయిందని ఎవరో ఒకరు నిష్కారణంగా ఏడుస్తారు. తన భోజనం పిల్లలకు పెట్టవద్దన్నది. ఒకరికి పెడితే అందరికీ పెట్టాలి. రాజుకు చాలదు. ఈ మాయమాటలు నమ్మి రాజు సరేనన్నాడు. తండ్రి ముందు, పిల్లలు వెనక బయలుదేరారు. ఊరు దాటారు. బాలనాగమ్మ దారిలో ఒక కాకిని చూసి సరదాకు తన ఒళ్ళో ఉన్న రొట్టె కొంచెం తుంచి వేసింది. ఆ ముక్క తిని కాకి అక్కడే గిలగిలా తన్నుకు చచ్చింది. బాలనాగమ్మ ఆశ్చర్యపడి మరో ముక్క తుంచి కుక్కకు వేసింది. అది తిని కుక్క కూడా చచ్చింది. అయ్యో, ఈ రొట్టెల్లో విషం ఉంది. ఇవి తింటే మనం చస్తాం. ఎక్కడన్నా పారేస్తే ఇతర జంతువులు తిని చస్తాయి. ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అందుకని అందరి రొట్టెలు గొయ్యలు తీసి గోతిలో పూడ్చేద్దాం అన్నది బాలనాగమ్మ. 7గురు పిల్లలు తమ తమ రొట్టెలు మట్టిలో పూడ్చి ఇసుక కప్పి దిమ్మస చేసి ముందుకు సాగారు. మరికొంతసేపటికి వాళ్ళు అడవిలో ప్రవేశించారు. కొంత దూరం పోగా పోగా బాలనాగమ్మకు ఆకలి వేసి నడవలేకపోయింది. ఆ సంగతి తన అక్క సూర్యనాగమ్మతో చెప్పింది. ముందుకు పోతున్న తండ్రిని కలుసుకుని సూర్యనాగమ్మ, నాన్నా, చెల్లెలు బాలనాగమ్మ ఆకలికి నడవలేకుండా ఉన్నది. నీ మూటలో అన్నం కొంచెం పెట్టు పాపం అన్నది. ఈ మూటలోది అన్నం కాదమ్మా, దారిలో ఎలుగుబంట్లు వస్తే తరమటానికి 3 ఇటుకరాళ్లు కట్టుకున్నాను. పానుగంటికి వచ్చేశాంలే, కొంచెం ఓపిక పట్టి నడవమని చెప్పు అన్నాడు నవభోజరాజు. కాని బాలనాగమ్మ కూర్చొని లేవలేకపోయింది.
తండ్రికి కోపం వచ్చి దగ్గరే ఉన్న చెట్టు కొమ్మ విరిచి బాలనాగమ్మను 2 కొట్టాడు. "దాన్ని ఎందుకు కొడతావు నాన్న? బాలనాగమ్మ నడవలేకపోతే మేం ఎందుకొస్తాంలే" అని మిగిలిన ఆరుగురు ఆమెను మోసుకు నడవసాగారు. ఎంతలో పొద్దుగూకింది. అర్ధరాత్రి వేళ పోతే మనల్ని ఎవరూ గుర్తుపట్టరు. అంతా నిద్రపోతూ ఉంటారు. అందుకని ఈ రాత్రి అడవిలోనే పడుకొని తెల్లవారి మీ మేనమామల ఇంటికి పోదాం అన్నాడు రాజు. అందరూ పడుకున్నారు. తండ్రిని మధ్యలో పెట్టుకుని పిల్లలు అటూ ఇటూ పడుకున్నారు. ఆకలితో అర్ధరాత్రి దాకా ఎవరికీ నిద్ర పట్టలేదు. పిల్లలంతా నిద్రపోగానే రాజు లేచి తన స్థానంలో ఒక బూరుగ దుంగను పెట్టి దానికి తన తలపాగా చుట్టి మీద ఒక గుడ్డ కప్పి తిరిగి తన పట్నానికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక తూర్పు తెల్లవారసాగింది. ఒక చెరువు దగ్గర మొహం కడుక్కొని తాను తెచ్చుకున్న అన్నం తినటానికి మూట విప్పి చూసేసరికి అందులో 3 ఇటుకరాళ్లే ఉన్నాయి. ఎంత పాపకర్ముణ్ణి! పిల్లలకైనా పెట్టకపోతినే అనుకుంటూ రాజు ఇంటికి తిరిగిపోయి పిల్లలను మరచి మాణిక్యాల దేవితో సుఖాలలో ఓలలాడసాగాడు. ఇక్కడ పిల్లలు తెల్లవారుతూనే లేచారు. తండ్రిని పిలిచారు. పలుకలేదు. తట్టి లేపారు. తండ్రికి బదులు బూరుగ దుంగ ఉండటం చూశారు. తమ తండ్రి చచ్చి దొంగ అయిపోయాడనుకుని ఏడ్చారు. తర్వాత ఆ దుంగను పట్టుకెళ్లి దహనం చేసి ఒక చెరువులో అందరూ స్నానాలు చేశారు. అందరికీ ఆకళ్ళు మండిపోతున్నాయి. ఎటు చూసినా అరణ్యం. పాపం వాళ్ళకి దారి తెలియదు. ఈ సమయానికే పానుగంటి రామవద్దిరాజు ఆ అడవికి వేటకు వచ్చాడు. ఆయన పరివారానికి ఈ 7గురు పిల్లలు దొరికారు. అయ్యో పాపం ఎవరో పసివాళ్ళు. 7గురు ఆడపిల్లలు ఆకలికి తపించుకుపోతూ ఇక్కడ ఉన్నారని భటులు చెప్పగా వేటకు వచ్చిన రాజు వారిని చూసి వారి కథంతా విన్నాడు. వాళ్ళు తన చెల్లెలైన లక్ష్మమ్మ పిల్లలేనని ఆయనకు వాళ్ళ మాటలను బట్టి తెలిసింది. రామవద్ది రాజుకు 7గురు కొడుకులు. రామవద్ది రాజు మేనకోడళ్లను తన వెంట పానుగంటి పట్నానికి తీసుకుపోయి వారిని తన 7గురు కొడుకులకు ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసుకున్నాడు. అందరిలోనూ ఆఖరువాడైన కార్యవద్ది రాజుకు బాలనాగమ్మను ఇచ్చారు. ఈ సమయానికే నవభోజరాజుకు చెడ్డ రోజులు వచ్చాయి. జమాబందీకి వచ్చిన వాడు తనను చూడకుండా కిస్తీ చెల్లించకుండా తిరిగి వెళ్లిపోయాడని ఢిల్లీ పాదుషాకు కోపం వచ్చింది. సైన్యాలను పంపి నవభోజరాజు ఆస్తి జప్తు చేయించాడు. ఆయనను ప్రభుత్వం నుంచి తీసివేశాడు. మాణిక్యాలదేవితో పాటు నవభోజరాజుకు ఇల్లు వాకిలి లేకుండా పోయింది. కొంతకాలం పాటు వారు వీరు తిండి పెట్టారు. నవభోజరాజు పాదుషాకు ఎన్నో అర్జీలు పంపాడు. కాని పాదుషా వాటికేసి చూడలేదు. మన రోజులు బాగా లేవు. ఏలిన ఊళ్ళో కూలి చేసుకోలేము. ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నాడు నవభోజరాజు భార్యతో. ఇద్దరూ అడవిన పడి పానుగంటి చేరారు. అడవిలో కట్టెలేరుకొని పానుగంటి పట్నం వీధుల్లో అమ్ముకుని సాయంకాలానికి ఒక మర్రి చెట్టు దగ్గర కలుసుకుందామని ఏర్పాటు చేసుకున్నారు. రాజు ఒక వీధి కుంటా సాగాడు. మాణిక్యాలదేవి మరో వీధిన పడింది. తమ ఇంటి ముందుగా కట్టెలు కట్టెలు అంటూ రాజు వెళుతుంటే పిల్లలు తండ్రి గొంతు విని ఆశ్చర్యపడ్డారు. పిలిపించి నువ్వెవరని అడిగారు. తమ తండ్రే అని తెలిసి ఆయన చేసిన మోసం అప్పుడు గ్రహించారు. కాని ఆయన కష్టంలో ఉండటం చూసి జాలిపడి లోపలికి పిలిచి భోజనం పెట్టి గౌరవించారు. సాయంకాలం కాగానే మాణిక్యాలదేవి మర్రి చెట్టు కిందకు వచ్చి భర్త కోసం చాలాసేపు చూసింది. ఎంతకూ రాలేదు. ఈ మగవాళ్లను నమ్మరాదు. తాను సంపాదించిన సోలెడు గింజల్లో నాకు పెట్టవలసి వస్తుందని మొహం తప్పించాడు అనుకుని మాణిక్యాలదేవి ఊరికి ఉత్తరంగా పడి ఎక్కడికో వెళ్లిపోయింది. కాని రాజు ఎంతో కాలం బ్రతకలేదు. మరి మాణిక్యాలదేవి పెట్టిన మందులు ఊరికే పోతాయా? ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడింది. ఆయన శరీరం ఉబ్బింది. కదలలేదు. మంచాన కూడా పడ్డాడు. ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది. ఆఖరకు ఆయన తన కూతుళ్ల చేతుల మీదుగానే చనిపోయాడు. ఆయనకు దహన సంస్కారం ఉత్తర క్రియలు చక్కగా జరిగాయి. కొన్ని సంవత్సరాలు గడిచాయి. బాలనాగమ్మ ఆమె 6గురు అక్కలు భర్తలతో సంసారం చేస్తూ హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్నారు. బాలనాగమ్మ అక్కలకు ఇంకా సంతానం కలగలేదు. కాని బాలనాగమ్మకు గర్భచిహ్నాలు కనిపించాయి. ఈ వార్త ఆమె అక్కలకే కాదు, బావలకు భర్త కార్యవద్దిరాజుకు ఆనందం కలిగించింది. పానుగంటి పట్నం చక్కగా అలంకరించి ఉత్సవాలు చేశారు. బీదలకు అన్నదానం చేశారు. ఇంతలో సూర్యవర్దిరాజు అతని 6గురు తమ్ములు ఏదో అవసరమైన పనిమీద గండికోట వెళ్లవలసి వచ్చింది. 7గురు ముస్తాబయ్యారు. పల్లకీలు వచ్చి వాకిట సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు తలారి రాముణ్ణి పిలిపించి, ఒరే, ఎవరైనా జోగులు జంగాలు బ్రాహ్మలు పరదేశీయులు యాచనకు వస్తే బియ్యము పప్పు ఇప్పించి పంపు. కాని ఎవరినీ కోటలో అడుగుపెట్టనివ్వకు. ఎవరైనా లోపల అడుగు పెడితే నీ బుర్ర తీయిస్తాం జాగ్రత్త అని చెప్పారు.
బాలనాగమ్మ పెనిమిటి అయిన కార్యవద్దిరాజు గర్భిణీగా ఉన్న తన భార్యతో, మన తలవాకిట 7 గిరులు గీశాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు పొరపాటున కూడా ఈ 7 గిరులు దాటి వెళ్ళవద్దు అని చెప్పాడు. ఆ తర్వాత 7గురు అన్నదమ్ములు 12,000 పరివారంతో గండికోటకు ప్రయాణమైపోయారు. పానుగంటి రాజులు ఏలే రాజ్యంలో నాగళ్లపూడి గట్టున్నది. అక్కడ మాయల ఫకీరు ఉన్నాడు. వాడికి ఒక బ్రహ్మాండమైన కోట ఉన్నది. కోట లోపల 7 వెండి మేడలు, 14 బంగారు మేడలు ఉన్నాయి. అన్నిటికీ నట్టనడుమున 12 స్తంభాల మసీదున్నది. ఈ మసీదులో కూర్చొని మాయల ఫకీరు అరబము, ఖురాను చదువుతాడు. వాడు చాలా గొప్ప మంత్రగాడు. వాడి చుట్టూ ఎప్పుడూ భూతాలుంటాయి. 700 ఎర్రభూతాలు, 300 ముక్కుడి భూతాలు వాడు చిటికేస్తే పలుకుతాయి. మాయల ఫకీరు చిటికె వేశాడు. చాకలి దెయ్యం దివిటీ పట్టింది. మంగలి దెయ్యం అద్దం చూపింది. కుమ్మరి దెయ్యం కూడు వండింది. గొల్ల దెయ్యం మేకలు తెచ్చింది. వెట్టి దెయ్యం కట్టెలు తెచ్చింది. లంబాడీ దెయ్యం కాళ్ళు పట్టింది. ముసలి దెయ్యం ముచ్చట్లు చెప్పింది. తూర్పు నుంచి ఒక పక్షి, పడమర నుంచి మరొక పక్షి వచ్చి నాగళ్లపూడి గట్టు మీద గంగిరేగు చెట్టు మీద జంటగా కూర్చున్నాయి. మాయల ఫకీరు తన ఉంపుడుగత్తె అయిన గాండ్ల సంగును పిలిచి, ఒసే సంగు, ఆ పక్షులు చూడవే, నాకు అటువంటి జోడు లేదే అన్నాడు. గాండ్ల సంగు ముసలిదైపోయింది. మరి ఒక పడుచు అందగత్తెను తెచ్చి దానితో సుఖంగా ఉంటూ దానికి సంగుకు లడాయి పెట్టి వినోదం చూడాలని పుట్టింది ఫకీరుకు. వాడు ఒక నల్లపిల్లిని చంపి భస్మం చేసి ఎడమ కంటికి అంజనం వేసి అందులో 4 దిక్కులు కలయ చూశాడు. పడమటి దిక్కుగా 12 ఆమడ దూరాన పానుగంటి పట్నంలో ఉన్న బాలనాగమ్మ మాయల ఫకీరు కంటపడింది. ఆమెను చెరపట్టుకు రావటానికి తీర్మానించుకున్నాడు. నాగళ్లపూడి గట్టు కింద మౌలాలీపేటలో ఉన్న గాండ్ల సంగు ఇంటికి వెళ్ళాడు. గాండ్ల సంగు ఫకీరుకు పట్టెమంచం వేసింది. 2 పుట్ల గోధుమ రొట్టెలు, పందుం పెసరపప్పు వండిపెట్టింది. ఫకీరు అదంతా తిని 3 తూముల నూనె తాగి 60 లోటాల కళ్ళు తాగాడు. కైపెక్కలేదు. తాటికాయంత నల్లమందు మింగాడు. నిషా రాలేదు. బంగీ తాగాడు. మత్తే కలగలేదు. 3 పుట్ల గంజాయి బంగారపు హుక్కాలో వేసి చిలుము పట్టసాగాడు. ఫకీరు హుక్కా తాగుతుంటే 7 పల్లెలు ఒక్కసారి మండినట్టుంది. ఇప్పుడు ఫకీరుకు హుషారు పుట్టుకొచ్చింది. బాలనాగమ్మను తీసుకురావాలనే తహతహ జాస్తి అయింది. లేచి చక్కగా వేషం వేసుకుని అద్దంలో చూసుకున్నాడు. ఈ వేషంతో బాలనాగమ్మను తీసుకురాలేననుకున్నాడు. బుడ్డి చెంబు పట్టి పంచాంగం చంకన పెట్టుకుని నడుముకు అంగవస్త్రం చుట్టి బ్రాహ్మణ వేషం వేశాడు. అది బాగా కనిపించలేదు. త్రాసు పట్టుకుని కోమటి వేషం వేశాడు. అది బాగాలేదు. చివరకు నెత్తిన రుద్రాక్ష కిరీటము, నడుముకి బంగారు సల్ల, చంకన విభూతి జోలెలు పెట్టుకుని బాలవయస్సులాగా జంగందేవర వేషం వేశాడు. శంఖు, గంట చేతపట్టాడు. వెండి బెత్తము, బంగారు బెత్తము జోలీలో వేసి పానుగంటికి బయలుదేరాడు. జంగం వేషంలో ఉన్న మాయల ఫకీరును తలారి రాముడు కోట బయట నిలిపివేసి లోపలికి పోవటానికి ఆజ్ఞ లేదన్నాడు. బిచ్చం కావలిస్తే తానే వేస్తానన్నాడు. మాయల ఫకీరు ఎన్ని చెప్పినా తలారి రాముడు వినలేదు. ఫకీరుకు కోపం వచ్చి, ఓరి, నీకిందుకనే పిల్లలు కలగలేదు. నేను చూడు 7 రోజుల కిందట బాలనాగమ్మకు బాలుణ్ణి ఇచ్చాను అన్నాడు. ఈ మాట వినగానే ఆ మాయజంగాన్ని చూసి తలారి రాముడు సాక్షాత్తుగా శివుడే అనుకున్నాడు. మాయల ఫకీరు కాళ్లమీద పడి తనకు పిల్లల్ని ఇవ్వమని బతిమిలాడాడు. మాయల ఫకీరు చిటికెడు విభూది జోలెలో నుంచి తీసి తలారి రాముడి నొసటన పెట్టి గుప్పెడు విభూది చేతికిచ్చి, ఈ విభూది తీసుకుపోయి నీ భార్యల నోట్లో కొంత వెయ్యి, నెత్తిన కొంత చల్లు, నీ ఇంటి మీద, కప్పు మీద, గాదెల్లోనూ, గంపల్లోనూ, బావుల్లోనూ, దొడ్డుల్లోనూ చల్లు అని చెప్పాడు. తలారి రాముడు ఒక్క పరుగున ఇంటికి వెళ్ళాడు. మాయల ఫకీరు చెప్పినట్టే విభూది భార్యల నెత్తిన, నోళ్లల్లోనూ, నింట్లోనూ, కప్పు మీద, దొడ్లోనూ, బావిలోనూ వేసేశాడు. విభూది పడిన చోటలల్లా పిల్లలు పుట్టుకొచ్చారు. తలారి రాముడు నెత్తి నుంచి, వాడి భార్యల నెత్తి నుంచి పిల్లలు దూకసాగారు. ఇల్లంతా పిల్లలే. గంపల్లోనూ, గాదెల్లోనూ పిల్లలే. ఇంటి కప్పు మీద పిల్లలు, దొడ్డి నిండా పిల్లలు, లొకలొకలాడుతూ బావి నిండా పిల్లలే. 300-400 పిల్లలు ఒకేసారి. అమ్మా అన్నమే, నాన్నా అన్నమే అని ఒకటే గోల చేస్తున్నారు. ఎంత తిన్నా వాళ్ళ ఆకలి తీరదు. ఇల్లంతా ఊడ్చిపెట్టేశాడు తలారి రాముడు. వాడికి గాబరా ఎత్తింది. ఒక్క పరుగున వచ్చి జంగం కాళ్ల మీద పడి, బాబూ నాయనా, నాకు పిల్లలు వద్దు, పిడుగులు వద్దు. ఈ పిల్లల్ని లేకుండా చేస్తివా, నిన్ను కోటలోకి పోనిస్తాను అన్నాడు. మాయల ఫకీరు మళ్ళా తలారి రాముడి నొసట విభూది పెట్టి, పో,
నీకు కావలసినంత మంది పిల్లలే ఉంటారు అన్నాడు. తలారి రాముడి ఇంటికి వెళ్లి చూసుకునేసరికి జంగం దేవర ధర్మాన 7గురు పిల్లలే ఉన్నారు. తలారి రాముడి ప్రాణం కుదుట పడింది. వాడు తిరిగి వచ్చి మాయల ఫకీరును కోట లోపలికి పోనిచ్చాడు. మాయల ఫకీరు కోటలో ప్రవేశించాడు. బాలనాగమ్మ 7 రోజుల బాలింతరాలు. ఆమె అక్కలు 6గురు వెండి బిందెలు పట్టుకుని బావికి పోతూ కనిపించారు. ఫకీరు వాళ్ల బిందెల నిండా వరహాలు చేశాడు. వాళ్ళు ఆశ్చర్యపడి ఇంటికి పోయి చూసుకుంటే బిందెల నిండా చిల్లి పెంకులున్నాయి. మాయల ఫకీరు సూర్యనాగమ్మ ఇంటికి పోయి గారడీవానికి, కట్టుమోతువానికి, బాలింతరాలికి, పసిబిడ్డ తల్లికి మా బసవన్న విభూది పెడితే భూత ప్రేత పిశాచాలు పారిపోతాయి. బ్రహ్మరాక్షసులు అణిగిపోను. శాంభమూర్తి కరుణా కటాక్షం కలిగి, గురుకటాక్షం కలిగి వర్ధిల్లవలె అని అరిచాడు. ఈ విధంగా బాలనాగమ్మ అక్కలు 6గురి మేడలకి వెళ్లి భిక్షం అడిగాడు. ఆఖరకు బాలనాగమ్మ మేడకు వచ్చాడు. భం భం అని శంఖం పట్టాడు. దాసీలు బిచ్చం వేయబోతే తిప్పికొట్టి ఇంటి యజమానురాలిని వచ్చి బిచ్చం వేయమన్నాడు. బాలనాగమ్మ పురిటి బాలింతరాలని దాసీలు చెప్పారు. బాలనాగమ్మ బయటకు వచ్చి బిచ్చం వేయకపోతే తానిచ్చిన సంతానం తిరిగి తీసుకుపోతానని బెదిరించాడు. దాసీలు భయపడి వెళ్లి బాలనాగమ్మకు చెప్పారు. తన బిడ్డను ఎక్కడ చంపిపోతాడో అని బాలనాగమ్మ పురిటి మంచం మీద నుంచి లేచి జంగం దేవరకు బిచ్చం పెట్టటానికి సిద్ధపడింది. కాని మంచంలో పిల్లవాడు ఏడవసాగాడు. వాడు ఏడుపు మానుతాడని తన వేలి ఉంగరం తీసి వాడి వేలికి పెట్టింది. బిచ్చం పట్టుకుని బయటకు వచ్చింది. బాలనాగమ్మ 7 గిరులు దాటి వస్తే కాని మాయల ఫకీరు బిచ్చం పట్టనన్నాడు. గిరులు దాటి రావటానికి బాలనాగమ్మ భయపడింది. పిల్లవాణ్ణి చంపేస్తానని ఫకీరు భయపెట్టాడు. బాలనాగమ్మ ఫకీరు మాటలకు జడిసి బయటకు వచ్చింది. బిచ్చం జోలెలో వేసుకుంటూ ఫకీరు ఆమెను రాగి బెత్తంతో తాకాడు. వెంటనే బాలనాగమ్మ కుక్కగా మారిపోయింది. కుక్క లోపలికి పరిగెత్తి బొయ్ బొయ్యమని అరుస్తూ పిల్లవాడి మంచం చుట్టూ తిరిగింది. ఫకీరు కుక్కను బయటకు రమ్మని అదిలించాడు. కుక్క బయటకు వచ్చేసింది. దాని మెడకు తోలు పట్కా తగిలించి మాయల ఫకీరు వెంటపెట్టుకుని కోట బయటకు వచ్చేశాడు. కోట వాకిట తలారి రాముడున్నాడు. వాడు జంగం దేవర వెంట ఉన్న కుక్కను చూసి, ఇది నీ వెంట లోపలికి పోలేదే, దీన్ని నేను బయటకు పోనివ్వను అన్నాడు. ఫకీరు మంచిగా చెప్పాడు, బెదిరించాడు. కుక్క బయటకు పోవటానికి మటుకు తలారి రాముడు ఒప్పుకోలేదు. ఫకీరు తన జోలెలో నుంచి ఇంత విభూది తీసి తలారి రాముడిపై చల్లాడు. వాడికి శవం ఎత్తింది. పిచ్చివాడల్లే తలారి రాముడు పొలాల వెంట, అడవుల వెంట పరిగెత్తసాగాడు. 3వ నాటికి మాయల ఫకీరు నాగళ్లపూడి గట్టు కింద మౌలాలీపేట దగ్గర ఒక మర్రి చెట్టు చేరుకున్నాడు. వెంట వస్తున్న కుక్కను బంగారు బెత్తంతో తాకాడు. గల్లు గల్లున గాజుల చప్పుడైంది. అందెల మువ్వల చప్పుడైంది. తళుక్కున మెరిసి బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మొహం పట్టలేక మాయల ఫకీరు, కోమలాంగి, నా కోరిక తీర్చవే, ఒక్క ముద్దు పెట్టవే అని తహతహలాడసాగాడు. ఓరి మాయల ఫకీరా, నేను 12 ఏళ్ల వ్రతం పట్టాను. ఆ వ్రతం పూర్తి అయ్యేదాకా నీ కోరిక చెల్లించలేను. ఆ తర్వాత నేనెక్కడికి పోతాను? ఈ లోపల నన్ను ముట్టుకుంటివా, తల పగిలి చచ్చిపోతావు జాగ్రత్త అన్నది బాలనాగమ్మ. ఇన్ని మాయలు నేర్చిన మాయల ఫకీరుకు వశీకరణ మంత్రాలు, ఆకుపసరలు తెలియవు. బాలనాగమ్మ మాటలకు వాడు భయపడి గడగడ వణికిపోయాడు. బాలనాగమ్మను వెండి బత్తంతో తట్టి ఇంత బూడిద చేసేసి ఆ బూడిదెను జోలెలో వేసుకుని గాండ్ల సంగు మసీదుకు వెళ్ళాడు. బాలనాగమ్మను తీసుకురావటం సాధ్యం కాక మాయల ఫకీరు ఒంటరిగా తిరిగి వచ్చాడనుకుని గాండ్ల సంగు వాణ్ణి ఎగతాళి చేసింది. మాయల ఫకీరు జోలెలో బూడిద పైకి తీసి బంగారు బెత్తంతో తట్టాడు. గల్లు గల్లున గాజులు, అందెల మువ్వలు మోగుతూ తళుక్కున బాలనాగమ్మ ప్రత్యక్షమైంది. మసీదంతా ఒక్కసారి వెలిగిపోయింది. అయ్యో తల్లి, వీడి పాల నేను పడనే పడ్డాను, నువ్వు కూడా ఎందుకొచ్చావు అని అడిగింది గాండ్ల సంగు బాలనాగమ్మను. బాలనాగమ్మ భోరున ఏడిచింది. బాలనాగమ్మను మసీదులోనే ఉంచి మాయల ఫకీరు 12 ఏళ్ల వ్రతం ఎప్పటికవుతుందా అని ఎదురు చూడసాగాడు. మసీదులో బంధింపబడిన బాలనాగమ్మ తన పసిపాపకు కలిగిన అవస్థ తలచుకుని దుఃఖించసాగింది. దుర్మార్గుడైన మాయల ఫకీరు తనను ఖైదు చేసినట్టు తన భర్తకు ఎలాగ తెలియటం? బాలనాగమ్మను మాయల ఫకీరు ఎత్తుకుపోయాడన్న వార్త పానుగంటి పట్నమంతా పొక్కింది. పొత్తిళ్లలో ఉన్న పసివాణ్ణి చూసి బాలనాగమ్మ అక్కలు, అయ్యో తండ్రి, ఎంత దురదృష్టవంతుడివిరా, నువ్వు పుట్టక మునుపే నీ తండ్రులు గండికోట వెళ్లారు. నువ్వు పుట్టగానే నీ తల్లిని మాయలవాడు చెరపట్టుకుపోయాడు అని ఏడిచారు.
పానుగంటి పట్నంలోనున్న కాపులు, కరణాలు, కమ్మ, వెలమ దొరలు సభ చేసి తమకు తెలియకుండా మాయల ఫకీరు వచ్చి వెళ్లినందుకు చాలా అవమానపడ్డారు. గండికోటకి కబురంపాలని తీర్మానించారు. కాని మనుష్యులను పంపితే ఈ కీకారణ్యాలు దాటి ఎప్పటికి పోను? అందుచేత డేగలను పైకి తీశారు. బాలనాగమ్మకు కొడుకు పుట్టాడని, 7 రోజుల పచ్చి బాలింతరాలిని నాగళ్లపూడి గట్టు ఏలే మాయల ఫకీరు చెరబట్టుకు పోయాడని, చంటిబిడ్డను దాదులు పాలిచ్చి పెంచుతున్నారని జాబులు రాసి డేగల మెడలకు కట్టి ఊరు బయట వాటిని వదిలేశారు. 3 జాముల కల్లా డేగలు గండికోటకు వచ్చి వాలాయి. జాబులలో ఉన్న వార్త వినగానే 7 అన్నదమ్ములు బాకులు దూశారు. వారి వెంట 12,000 సేన ఉన్నది. 200 ఫిరంగులు ఉన్నాయి. ఈ సైన్యంతో నాగళ్లపూడి గట్టు మీద పడి రాముడు రావణాసుణ్ణి సంహరించి సీతమ్మ వారిని తెచ్చినట్టు ఫకీరు వాణ్ణి చంపి బాలనాగమ్మను తెచ్చుకోవటానికి సన్నాహం చేశారు. శంఖాలు మోగాయి, దండుబూరలు మోగాయి, గుర్రాల మీద ఢంకా మోగింది. అట్టహాసంగా సైన్యం కదిలింది. పులిరాజు పట్టణము, గంగవాది పట్టణము దాటి 4 రోజుకు సైన్యం నాగళ్లపూడి గట్టు చేరి కోట 4 వైపులా ముట్టడించారు. ఘడియ పొద్దెక్కేసరికి ఫిరంగులు బారు చేసి 3 వరుసలు కాల్చారు. కాని ఒక్క గుండు కూడా కోటకి తగలలేదు. కోట లోపల పడలేదు. గుళ్ళన్నీ మధ్యదారిలోనే పగిలిపోయాయి. కోటగోడకున్న ఇంత సున్నపు బెత్తిక అయినా ఊడలేదు. ఫకీరువాడి మహిమ. ఇన్ని ఫిరంగులు 3 రోజులు పేల్చినా కోట గోడల మీద మనుష్యులు కనిపించకపోయే వరకు కోటలో అసలు మనుషులున్నారా అని రాజులకు సందేహం కలిగి బురుజులకు నిచ్చెనలెత్తించి కొందరు మనుష్యులను గోడలపైకి ఎక్కించారు. కోట లోపల ఎక్కడా ఒక మగ పురుగు లేదు. ఫకీరు చెరపట్టి తెచ్చిన ఆడజనం అక్కడక్కడా కనిపించారు. చివరకు మసీదు బయట పట్టెమంచం మీద పడుకొని చల్లగాలికి నిద్రపోతున్న ఫకీరు కనిపించాడు. వాణ్ణి చూడగానే ఫిరంగులను గెలకల మీద బురుజులపైకి ఎత్తించారు. ఈలోపుగా గాండ్ల సంగు కోటగోడల మీద మనుషులను చూసి, లేవరా ఫకీరు, నీ పొగరు అణచటానికి శత్రువులొచ్చారు, నిన్ను హతమారుస్తారులే అని నిద్రలేపింది. కాని ఫకీరు లేవలేదు. గరిట ఎర్రగా కాల్చి అంటించినా వాడు గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. రాజులు ఫిరంగులు బారు చేసి మాయల ఫకీరు మీద పేల్చారు. ఏవో నల్లులు కుడుతున్నాయనుకొని ఫకీరు లేచి చూశాడు. శత్రువులొచ్చారని కనుక్కున్నాడు. వెంటనే బాలనాగమ్మను తీసుకుని మసీదు పైకి ఎక్కాడు. బాలనాగమ్మ మసీదుపై నుంచి తన భర్తను, బావగార్లను, వారి సన్యాసులను చూసి పెద్ద పెట్టున ఏడ్చింది. అది చూసి ఫకీరు, ఎందుకే ఏడుస్తావు? వీళ్ళు మనల్ని ఏమైనా చేస్తారనుకున్నావా? మనకేమీ భయం లేదు. నా దెబ్బ చూడు అంటూ ఒక లాఠీ తీసి దాన్ని మంత్రించి పంపాడు. అది కోట దాటిపోయి శత్రువులతో యుద్ధం చేయసాగింది. దాని దెబ్బకు తట్టుకోలేక సైనికులు పారిపోసాగారు. లాఠీ 300 మందిని చంపి ఫకీరు చేతికి తిరిగి వచ్చింది. ఇప్పుడు మనం స్వయంగా వెళ్లి లడాయి చేస్తాం అంటూ ఫకీరు కుళాయి పెట్టి కంబళి నడుముకు చుట్టి కర్ర చేతపట్టి గుప్పెడు విభూది తీసుకుని యారే అల్లా, యారే ఖుదా అనుకుంటూ తూర్పు దర్వాజా గుండా కోట దాటి శత్రు సైన్యాల మధ్యకు వచ్చాడు. తక్షణం 1200 సైనికులు ఫకీరును చుట్టుముట్టి ఏ కండకాకండ నరికేశారు. మరుక్షణమే వాడు ఇంకో మూల పుట్టాడు. అక్కడ కూడా వాణ్ణి తల కొట్టేశారు. ఈ విధంగా వాణ్ణి నరుకుతూనే ఉన్నారు. వాడు మళ్లీ పుడుతూనే ఉన్నాడు. ఆఖరకు సైనికులు విసిగి వాణ్ణి చంపి దహనం చేసి బూడిద ఎత్తి చెరువులో పోశారు. చెరువు నీటిలోంచి ఫకీరు లేచి వచ్చి, ఒరే, ఎంతవరకు లడాయి మీది, ఇక మా లడాయి చూడండి అని చేతిలోని విభూది అన్ని వైపులా చల్లాడు. వెంటనే రాజుల ఏనుగులన్నీ నల్లరాళ్లు అయిపోయాయి. గుర్రాళ్ళు నాపరాళ్లు అయ్యాయి. ఒంటెలు ఎర్రరాళ్లయ్యాయి. 12,000 బలగము రాళ్లగుట్టలైపోయారు. ఫిరంగులు నీళ్లకుండలయ్యాయి. 7 రాజుల డేరాలు గోరింట పొదలైపోయాయి. 7 రాజులు పుట్టలైపోయారు. రాజుల వెంట వచ్చిన 3 మంత్రులు శిలలయ్యారు. ఈ విధంగా సైన్యం యావత్తు ఒక్కసారిగా మాయమైపోయింది. ఎక్కడా ఏ అలికిడి లేదు. మాయల ఫకీరు బాలనాగమ్మ దగ్గరకు తిరిగిపోయి, చూడవే బామా, ఇక మన ఇద్దరికీ అడ్డులేదు. రా, ఒక ముద్దియ్యి అంటూ ఆమెను కౌగిలించుకోబోయాడు. ఓరి ఫకీరు, నా 12 ఏళ్ల వ్రతం పూర్తి కాకుండా నన్నంటితే తల పగిలి చస్తావు జాగ్రత్త అన్నది బాలనాగమ్మ. 7 రాజులు 12,000 బలగము ఒక్కసారిగా చచ్చిపోయారన్న వార్త రాగానే పానుగంటి పట్నమంతా ఆర్తనాదాలతో దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. పట్టణానికే వైధవ్యం కలిగినట్టయింది.
బాలనాగమ్మ అక్కలు ఆరుగురు భర్తల కోసం గొల్లున ఏడ్చారు. తలలు పగలగొట్టుకోబోయారు. కాని వారు కూడా చస్తే ఇక బాలనాగమ్మ కొడుకును ఎవరు చూస్తారు? ఆరుగురు గుండెలు రాళ్లు చేసుకుని వెంట్రుకతో కొండపాకిన చందంగా ఆ కుర్రవాణ్ణి చూసుకుంటూ రోజులు గడపసాగారు. బాలనాగమ్మ కొడుకు బాలవద్దిరాజు క్రమంగా పెరిగి పెద్దవాడు కాసాగాడు. 5ో ఏడు రాగానే అక్షరాభ్యాసం చేయించారు. ఒక ఘడియలో ఓనమాలు పూర్తి చేశాడు. మరో ఘడియ కల్లా గుణింతాలు వచ్చేశాయి. చూస్తుండగానే బాలవద్దిరాజు బాలరామాయణము, అమరము, గజేంద్ర మోక్షము, భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, అలంకారాలు చదివి పూర్తి చేసేశాడు. చదువు పూర్తి కాగానే రోజుకు వరహా జీతం ఇచ్చి ముగ్గురు జట్టీలను ఏర్పాటు చేశారు. బాలవద్దిరాజు గరిడీసాములు నేర్చాడు. దండాలు, గుంజీలు తీశాడు. జోడీలు తిప్పాడు. కత్తిసాము నేర్చాడు. విల్లు బాణము నేర్చాడు. బాలుడి ప్రజ్ఞ చూసి ఊళ్ళో వాళ్లంతా సంతోషించారు. తండ్రులకు కీర్తి తెస్తాడన్నారు. ఇట్లా ఉండగా ఒకనాడు నంబివారి నరసమ్మ కడవ భుజాన పెట్టుకుని నీళ్లకు పోతూ ఉండగా చూసి బాలవద్దిరాజు తన కేపాటి గురువుందో చూసుకోటానికి బాణం ఎక్కిపెట్టి వదిలాడు. నరసమ్మ చేతిలో కుండ పుటుక్కున పగిలి ఆమె బొటని వేలికి ములికి తగిలి నెత్తురుబుట్లు కారాయి. అది చూసుకొని కోపం వచ్చి నరసమ్మ, నీ తల్లి బాలనాగమ్మను మహా ఇల్లాలిని ఆ ఫకీరువాడట్లా చెరపట్టుకుపోయాడు కాని నీకు మాత్రం చావు రాకపోయే అని తిట్టింది. ఈ మాటలు విని బాలవద్దిరాజు నిర్ఘాంతపోయాడు. ఆ మాట మళ్లీ చెప్పమని బతిమిలాడాడు, బెదిరించాడు. నరసమ్మ కథ అంతా చెప్పింది. తన తల్లి బాలనాగమ్మను మాయల ఫకీరు చెరపట్టి నాగళ్లపూడి గట్టుకు తీసుకుపోవటము, వాడి మీదికి దండెత్తిపోయిన తన తండ్రులు 7గురు రాళ్లైపోవటము బాలవద్దిరాజు తెలుసుకున్నాడు. ఇదంతా నాకు తెలియదు. నన్ను తిట్టమాకు నరసమ్మ, దీవించు. నేను నీ కొడుకును, నీవు నా తల్లివి అన్నాడు. వర్ధిల్లు నాయనా బాలవద్దిరాజా, నువ్వు వెళ్ళి నీ తల్లిని రక్షించుకురా. ఆ మాయల ఫకీరు నీ చేతిలో చస్తాడులే అని నరసమ్మ దీవించింది. బాలుడు గరిడీకి తిరిగి వచ్చి దానికి తాళం పెట్టేశాడు. నేరుగా ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ పడుకున్నాడు. స్నానానికి లేవమంటే లేవడు. అన్నం తినమంటే తినడు. పిలిస్తే పలకడు. ఎవరైనా తిట్టారా, కొట్టారా, ఎందుకురా పలకవు అని తల్లులు బతిమాలారు. చివరకు బాలవద్దిరాజు, మా అమ్మ ఎవరు, నాన్న ఎవరు అని అడిగాడు. మేమే నీకు అమ్మలం, నీ తండ్రులు చచ్చిపోయారు అన్నారు వాళ్ళు. మీ ఆరుగురి కడుపున నేను పుట్టానా? మీలో నన్ను కన్నదెవరు? చెబుతారా చెప్పరా అన్నాడు బాలుడు. అయ్యో తండ్రి, నీకిదంతా ఎవరురా చెప్పింది? పిల్లల్ని కన్న తల్లి ఎవరైనా ఇలా చెబుతుందా అని వాళ్ళు శాపనార్థాలు పెట్టారు. ఒకరిని ఎందుకు తిడతారమ్మా? మీకు వచ్చిన భయమేమీ లేదు. నా తల్లిదండ్రులెవరో, వాళ్ళ కథ ఏమిటో చెప్పండి అన్నాడు బాలుడు. ఇక దాచి లాభం లేదనుకుని వాళ్ళు జరిగిందంతా చెప్పి, ఈ వంశానికి నువ్వొక్కడవు దక్కావు నాయనా, నిన్ను మేము పువ్వుల్లో పెట్టి పెంచాం అన్నారు. నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తాను, అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు బాలుడు. అయ్యో నాయనా, నువ్వు అక్కడికెట్లా పోతావు? 12,000 బలగాన్ని పొట్టన పెట్టుకున్నాడే ఆ మాయల ఫకీరు, నిన్ను బతకనిస్తాడా? నువ్వు నిజంగానే పోదలుచుకుంటే మా ఆరుగురికి నీ చేతి మీదిగానే ఇంత విషం పెట్టి మమ్మల్ని ఎంత బూడిద చేసి ఆ తర్వాత వెళ్ళు. మేము నీకోసం బతికుండి ఏడవలేము అన్నారు తల్లులు. మీరేమీ భయపడకండి. నేను నాగమల్లె విత్తులు తెచ్చి అంతఃపురంలో నాటుతాను. నేను ఎన్నిసార్లు అన్నం తింటానో అన్నిసార్లు వాటికి మీరు నీరు పోయండి. నాగమల్లెలు బతికున్నంత కాలము నేను క్షేమంగా ఉన్నాననుకోండి. అవి ఎండిపోయినప్పుడు నేనిక లేననుకోండి అని బాలుడు వాళ్ళకి నమ్మకం చెప్పాడు. బాలుడికి భోజనం పెట్టారు. అన్నం మూటగట్టి ఇచ్చారు. తండ్రిగారి నగలు పెట్టారు. బాలుడు చారడేసి పోగులు పెట్టాడు. మురుగులు, గొలుసులు, చంద్రహారాలు, రవ్వల హారాలు, జాలరు వరహాలు ధరించాడు. తాతగారి చంద్రాయుధం మొలలో పెట్టాడు. రత్నకంబళి పైన వేసుకుని ఆరుగురు తల్లులకు దండం పెట్టి ప్రయాణమయ్యాడు. పానుగంటి పట్నం వదిలి అడవి మార్గం గుండా బాలుడు పగలల్లా నడిచాడు. 8 ఆమడ నడిచినా ఎక్కడా ఒక ఊరు తగలలేదు. చీకటి పడిపోయింది. వెంట తెచ్చుకున్న అన్నం తినేసి బాలుడు ఒక మర్రి చెట్టు కింద కంబళి పరుచుకుని నిద్రపోయాడు. అతను తెల్లవారి నిద్రలేచేసరికి 12 శిరస్సులు గల నాగరాజు తల దగ్గర పడగలు విప్పి కనిపించాడు. సర్పరాజు తనకు అపకారం చేయటానికి వచ్చాడనుకుని బాలుడు చంద్రాయుధం దూశాడు. కాని ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉంది. బాలుడితో నాగరాజు ఇలా చెప్పాడు. బాలవద్దిరాజా, మీ తల్లి బాలనాగమ్మ మా నాగేంద్రుడి వరాన పుట్టింది కనుక నువ్వు నా మనువడవు. నువ్వు మీ తల్లిని తీసుకొస్తావు. నీ చేతిలో మాయల ఫకీరుకు చావున్నది. కాని నీకొక చిన్న గండం ఉంది.
నాగళ్లపూడి గట్టున ఫకీరు ఒక శక్తిని కావలి పెట్టాడు. అది మాయవేషం వేసుకుని తక్కుతూ తారుతూ నీ దగ్గరకు వస్తుంది. దాని మాయలో పడకు. జాగ్రత్త. ఈ మాటలు విని బాలవద్దిరాజు నాగరాజుకు సాష్టాంగపడి ఆశీర్వాదం పొందాడు. ఆ పగలల్లా నడిచి అతను పులిరాజు పట్నం చేరుకుని పొద్దుకూకే వేళకు పూటకోళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. బాలుడు అన్నం నీళ్లు లేకుండా చాలా దూరం నుంచి వచ్చాడని పూటకూళ్ల పెద్దమ్మ చప్పున పొయ్యి రాజేసి 4 కూరలు తరిగి వంట ఆరంభించింది. ఏమిటవ్వా ఈ ఊళ్ళో విశేషాలు? అన్నాడు బాలుడు. విశేషాలేమున్నాయి నాయనా? మంచినీరు ముట్టి 6 నెలలయింది గదా అన్నది పుట్టకూళ్ళ పెద్దమ్మ. అదేం పెద్దమ్మా? తాగటానికి ఉప్పు నీళ్ళే, వంటకి ఉప్పు నీళ్ళే. పప్పుడక్క చస్తున్నామంటే నమ్ము. మీ ఊరికి మంచినీళ్ళ బావి లేదా? ఉంటే ఏం లాభం నాయనా? మా ప్రాణం మీదికి పులి ఒకటి దాపరించేగా. చెప్పవు? ఎక్కడుందా పులి? నువ్వు వినలేదు గామాలు. మా ఊరి కోట ఉత్తరపు గోడ అవతల మంచినీళ్ల బావి దగ్గర చేరింది ఒక పాపిష్టి పులి. 6 నెలల నుంచి అటుకేసి వెళ్లిన వారందర్నీ చంపుకు తింటున్నది. దాన్ని చంపటం ఎవరి వల్ల కాలేదు అన్నది పెద్దమ్మ. మీ ఊరి రాజుగారేం చేస్తున్నారు? ఏం చేస్తారు? 18 కులాల వాళ్లలో ఎవరు పులిని చంపినా తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చాటించారు. 3 మూరల కాగితం మీద అదే రాయించి నడివీధిలో అంటించారు. కాని పులిని చంపే నాదుడేడి? బాలుడు భోంచేసి పడుకున్నాడు. తెల్లవారే లేచి స్నానం చేసి చద్ది అన్నం తిని రత్నకంబళి పైన వేసుకుని బయలుదేరి ఉత్తరపు దరవాజా దగ్గరికి వచ్చాడు. దరవాజా తాళం వేసి ఉన్నది కాని అక్కడ కాపలా వాళ్ళున్నారు. ఎవరోయ్? ఈ తలుపు తాళం వేశారేం? తీయండి, నేనిటు వెళ్ళాలి అన్నాడు బాలుడు. ఇటు నడవటం మానేశారు. తూర్పు దరవాజా కుండా పో అన్నారు కాపలావాళ్లు. నేనిటే పోవాలి అన్నాడు బాలుడు. అబ్బాయి, ఉన్నమాట చెప్పకపోతే మాకు పాపం చుట్టుకుంటుంది. ఇక్కడకు దగ్గరగా మంచినీటి బావి దగ్గర పెద్ద పులి ఉంది. అందిన వాళ్ళనల్లా చంపుకు తింటుంది అన్నారు కాపలావాళ్లు. ఏది? ఆ పులినొకసారి చూద్దాం. తలుపులు తెరవండి అన్నాడు బాలుడు. కాపలావాళ్లు తలుపులు తెరిచి బాలవద్దిరాజును బయటకు పోనిచ్చి మళ్లీ తలుపులకు తాళాలు పెట్టారు. బాలవద్దిరాజు పులిని వెతుక్కుంటూ మంచినీళ్ల బావి దగ్గరకు వెళ్ళాడు. పులి ఆహారం వెతుక్కుంటూ వస్తూ బాలుణ్ణి చూసి గాండ్రిస్తూ మీదకు దూకింది. బాలుడు చంద్రాయుధం దూసి దాని కుత్తుకలో పొడిచేశాడు. పులి వెలికెల్లా పడి తన్నుకు చచ్చింది. బాలుడు దాని కాళ్లగోళ్లు తోక చివర భాగము కోసుకుని తూర్పు దర్వాజా గుండా పట్నం ప్రవేశించి పూటకుళ్ల పెద్దమ్మ ఇంటికి తిరిగొచ్చాడు. ఎక్కడికి పోయావు నాయనా? అన్నది పెద్దమ్మ. ఎంత చూసినా తనివి తీరటం లేదు. 1-2 రోజులుండి గాని పోను అన్నాడు. ఇది ఇట్లా ఉండగా ఆ పట్నంలో తిప్పడనే చాకలి ఒకడున్నాడు. వాడు వట్టి పనికిమాలిన వెధవ. 3 నెలలకొకసారైనా బట్టలకు వెళ్ళేవాడు కాదు. ఎప్పుడూ తప్పతాగి ఒళ్ళు తెలియకుండా ఉండేవాడు. ఇవాళ వాడు యథాప్రకారం తప్పతాగి మళ్లీ ఊళ్ళోకి వస్తూ ఎటుపోతున్నదీ తెలియక మంచినీళ్ల బావి దగ్గరకు వచ్చాడు. అక్కడ దారికి అడ్డంగా పులి కనిపించింది. ఆ నిషాలో వాడికి భయం కూడా కలగలేదు. చేతిలో ఉన్న దుడ్డుకర్ర ఎత్తి దబదబా 4 బాదాడు. పులి కదల్లేదు, మెదల్లేదు. తొంగి చూశాడు. చచ్చినట్టు కనిపించింది. కాలితో తన్ని చూశాడు. నిజంగా చచ్చింది. తిప్పడు నారంగా రాజు కూతుర్ని పెళ్లాడతాగామాలే, రాజునవుతాగామాలే, అంతా నా కాళ్లకాడ ముక్కుతారుగామాలే అనుకుని రాజుగారి ఆస్థానానికి పరిగెత్తాడు. దారిలో అందరూ వాణ్ణి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎవరైనా వాణ్ణి అడ్డం తగిలి పలకరిస్తే వాళ్ళని ఒక్క తోపు తోసి పరిగెత్తుతూ దివాణం చేరాడు. రాజుగారి దగ్గర సాష్టాంగపడి, మహాప్రభూ, నేను మంచినీళ్ల బావికాడ ఉన్న పులిని చంపేశాను. కావలిస్తే శవాన్ని పరీక్ష చేసి నాకు తమ కూతుర్నిచ్చి వివాహం చేయించండి అన్నాడు. రాజుగారు రాజు బంధువులు కూడా ఈ వార్త విని నిర్ఘాంతపోయారు. మహామహా వాళ్లు చంపలేకపోయిన పులిని ఈ తాగుబోతు చంపుతాడని ఎవరనుకుంటారు? రాజుగారి కూతుర్ని తిప్పడికిచ్చి చేయటం ఎట్లా? ఆడిన మాట తప్పటం ఎట్లా? రాజుగారి మనుషులు వెళ్లి చచ్చిపోయిన పెద్ద పులిని పరీక్షించారు. పులి చచ్చిన మాట నిజమేనని తేలింది. చాకలి తిప్పడు పులిని చంపాడు కనుక మంచి ముహూర్తం చూసి వాడికి రాజుగారి కూతురు సుభద్రాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తామని రాజుగారు చాటింపించాడు. రాజుగారింట ఎవరి ముఖాన ఆనందం లేదు. సంబరమంతా చాకలి తిప్పడిది. వాడు తన పెళ్ళాన్ని చావచెత కొట్టి తన బంధువులందర్నీ పిలిచి అందరికీ కళ్ళు పోయించి అప్పుడే ఒక దర్బారు చేసి తెల్లవార్లు ఉత్సవం చేసుకున్నాడు. ఇక్కడ పూటకుళ్ల పెద్దమ్మ ఇంట్లో బాలవద్దిరాజు భోజనం చేసి అలసిపోయి నిద్రపోయాడు. పూటకుళ్లమ్మకు ఏదో అనుమానం తగిలింది. బాలుడు ఏదో చేసి వచ్చాడని ఆమెకు సందేహం కలిగింది. ఇంతలో చాకలి తిప్పడు పులిని చంపాడన్న చాటింపు వినబడింది.
బాలుడు నిద్రపోతుండగా పూటకూళ్ళమ్మ అతని చంద్రాయుధం తీసి పరీక్ష చేసింది. పూటకూళ్ళమ్మ సందేహం జాస్తి అయింది. ఇంతలో పులిగోళ్ల మూట ఆమె కంటపడింది. విప్పి చూస్తే అందులో పులిగోళ్లు, పులి తోక ముక్క కనిపించాయి. అర్ధరాత్రి వేళ పూటకూళ్ళమ్మ ఈ సాక్ష్యం పట్టుకుని రాజుగారి దివాణానికి వెళ్ళింది. తెల్లవారేసరికల్లా తిప్పడి ఇంటికి రాజభటులు వచ్చి వాణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి జైలుకు తీసుకుపోయారు. అదే సమయంలో పుట్టకూళ్ల పెద్దమ్మ ఇంటికి రాజుగారు పల్లకీ ఎక్కి వచ్చి బాలవద్దిరాజును ఎక్కించుకుని తన నగరుకు పోయి సకల మర్యాదలు జరిపాడు. పులిరాజు తనకు సుభద్రనిచ్చి పెళ్లి చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలియగానే బాలవద్దిరాజు, నేను మా తల్లిని చెరవిడిపించపోబోతున్నాను. అందుచేత ఇప్పుడు పెళ్లి చేసుకోవటం భావ్యం కాదు. మా అమ్మతో సహా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి పెళ్లి చేసుకుని మా ఊరు పోతాను అన్నాడు. బాలుడు చెప్పిన దానికి పులిరాజు సరేనని నాగంబొట్లనే బ్రాహ్మణుడి తోడిచ్చి పంపాడు. పులిరాజు పట్నానికి గంగవాది పట్నానికి 12 ఆమడ దూరం. 2 జాములు పొద్దెక్కే వరకు ఇద్దరూ నడిచారు. బాలుడికి దాహమైంది. బ్రాహ్మడు బావి చూపిస్తాను రమ్మని పక్కదారి పట్టించి ఒక పాడుపడిన నూతి దగ్గరకు తీసుకుపోయాడు. ఆ బావిలో నీరు లోతుగా ఉంది. లోపలి పక్క రేగు పొదలున్నాయి. నీరు చేదుకునేటందుకు చేదలేదు. అందుచేత నడుముకి బాలవద్దిరాజు బాగా చుట్టుకుని ముందుగా బ్రాహ్మణుడు బావిలో దిగి నీరు పైకి తాగి వచ్చాడు. నీరు తాగి పైకి వచ్చాడు. పైకి వచ్చిన బ్రాహ్మణుడు, అబ్బాయి, బావి చాలా లోతుగా ఉన్నది. నిలువున రేగు కంపలున్నాయి. నీ నగలు కత్తి తీసిపెట్టి దిగు, లేకపోతే నిష్కారణంగా కంపలకు చిక్కుకొని నీటిలో పడిపోతాయి అని చెప్పాడు. బాలుడు బ్రాహ్మడి మాటలు నమ్మి తన నగలు కత్తి తీసి ఒడ్డున పెట్టి నడుముకు పాగా చుట్టుకుని బావిలోకి దిగాడు. బాలుడు బావిలో దిగిందే వ్యవధానంగా బ్రాహ్మడు కత్తితో పాగా కోసి బాలుడి నగలు కత్తి అపహరించి గంగవాది పట్నం వెళ్లి ఆ నగలు భోగం వాళ్లకిచ్చి విలాసంగా తిరగసాగాడు. కొంతకాలానికి బ్రాహ్మడి దగ్గర డబ్బైపోయింది. ఎవరూ దగ్గరకు చేరనివ్వలేదు. పొట్టపోసుకోటానికి గోపాలస్వామి వారి గుడి పక్క రథం దగ్గర చేరి యాచన ఆరంభించాడు. ఇక్కడ నాగంబొట్లు పాగా కోసేయగా నీటిలో పడిపోయిన బాలవద్దిరాజు నిద్రాహారాలు లేకుండా ఆ బావిలో చాలా కాలం ఉన్నాడు. ఎన్ని కేకలు పెట్టినా ఆ కైకారణ్యంలో ఆలకించేవారు లేరు. ఇంతలో ఒకనాడు గంగవాది పట్నం రాజు అడవికి వేటకు పోయి వేటకుక్కలకు నీరు పెట్టటానికి కాను ఈ పాడుపడ్డ బావి దగ్గరకు పరివారంతో కూడా వచ్చాడు. రాజుగారి నౌకర్లు చెంబుకు పాగా కట్టి నూతిలో వేయగానే బాలుడు ఆ పాగా పట్టుకున్నాడు. చెంబు పైకి లాగేటప్పుడు చాలా బరువుగా ఉండటం చూసి నౌకర్లు చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ల ధర్మాన బాలవద్దిరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని గంగవాదిరాజు తన ఊరికి తీసుకుపోయి అతని సమాచారమంతా అడిగాడు. బాలుడు అన్ని విషయాలు చెప్పి తాను పులిరాజు పట్నం నుంచి సుడిగాలికి బావిలో పడ్డానని చెప్పాడు. గంగవాదిరాజు బాలుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అందుకు బాలుడు తన తల్లిని మాయల ఫకీరు చెర విడిపించనిదే పెళ్లాడనని, తల్లితో తిరిగి వచ్చేటప్పుడు పెళ్లాడతానని చెప్పాడు. రాజుగారు సరేనన్నాడు. ఒకనాడు రాజుగారు బాలవద్దిరాజుకు గోపాలస్వామి వారి గుడి చూపించటానికి తీసుకువెళ్లాడు. అక్కడ రథం దగ్గర కూర్చొని ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి బాలుడు, నమస్కారమయ్యా నాగంబొట్లు అన్నాడు. బ్రాహ్మడి మొహాన కత్తి వేస్తే నెత్తురు చుక్కలేదు. బాలవద్దిరాజు రాజుతో చెప్పి ఆ బ్రాహ్మడికి చాలా సహాయం చేయించాడు. మర్నాడు బాలుడు రాజుగారిచ్చిన కానుకలు పుచ్చుకొని మళ్ళా బయలుదేరాడు. రోజల్లా నడిచాడు. చిలుకవాది పట్నం 2 కోసలుందనక చీకటి పడిపోయింది. చీకటిలో కాలు సాగక బాలుడు అక్కడే ఉన్న ఒక పాడు దేవళంలో పడుకున్నాడు. కాని ఆకలికి దహించుకుపోతూ ఉండటం చేత అతనికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ ఒక నక్క, పులి దేవళం దగ్గర చేరి కబుర్లు చెప్పుకోసాగాయి. బాలవద్దిరాజు వాటి సంభాషణ వింటున్నాడు. పులి, నక్క ఇలా మాట్లాడుకోసాగాయి. పులిబావా, పులిబావా, నాకు రేపు పండగ. రాచకురుపుతో 6 నెలల నుంచి బాధపడుతున్న చిలుకవాది పట్నం రాజు కూతురు రేపు కడతేరుతుంది. నాకు మంచి విందు అన్నది నక్క. నక్కబావా, ఈ రాచకురుపుకు మందే లేదా అన్నది పులి. లేకేం, ఈ దేవళం మీద 7 ఆకుల మొక్క ఒకటి ఉన్నది. ఈ ఆకులు కురుపు మీద వేసి కట్టి 3వ నాడు తీసి చూస్తే కురుపెక్కడ పుట్టిందో ఎవరూ కనుక్కోలేరు అన్నది నక్క. ఈ మాటలు విన్న బాలుడు తెల్లవారగానే లేచి దేవళం ఎక్కి దానిమీద ఉన్న మొక్కకు గల 7 ఆకులు కోసుకొని దట్టిలో బిగించి కట్టి బారెడు పొద్దెక్కే వరకల్లా చిలుకవాది పట్నం చేరి పూటకుళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు.
పెద్దమ్మ, వరాహ ఇస్తాను, త్వరగా అన్నం వండిపెట్టు అన్నాడు బాలుడు. అయ్యో నాయనా, ఇప్పుడు అన్నం వండేటట్టుగా ఉన్నదా? మా రాజు కూతురు రాచకురుపు లేచి కిందట్టు మీదట్టుగా ఉంది. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇంకెక్కడైనా భోజనం చూసుకో అన్నది పూటకుళ్ళ పెద్దమ్మ. నాకు ఇంత తిండి పెడితే మీ రాజు కూతురి వ్యాధి నేనే నయం చేస్తాగా అన్నాడు బాలుడు. మహామహా వైద్యులు కుదర్చని దాన్ని నువ్వు కుదుర్చుతావా? అంత ఆకలిగా ఉంటే చద్ది అన్నం ఉంది, తిను అంటూ పెద్దమ్మ బాలుడికి రాత్రి మిగిలిన అన్నం పెట్టింది. పెద్దమ్మా, నీతో కూడా నేను కోటలోకి వచ్చి రాజు కూతురుకు వైద్యం చేస్తాను, నన్ను తీసుకుపోతావా అని అడిగాడు బాలుడు. పెద్దమ్మ సరేనన్నది. అప్పటికే రాజు కూతుర్ని కింద పెట్టేశారు. వైద్యులు నాడి క్షీణిస్తుందన్నారు. బాలుడు రాజుగారితో రాజు కూతురి పుండు చూపించమన్నాడు. మహామహా వైద్యులు ఏమీ చేయలేకపోయారు గాని ఈ కుర్రవాడేం చేస్తాడా అని అనుకుంటూనే రాజుగారు బాలుడికి తన కూతురు పుండు చూపించాడు. బాలుడు దట్టీలో నుంచి ఏడాకులు తీసి పుండు కడిగించి దానిమీద ఏడాకులు వేసి కట్టు కట్టించాడు. కింద పెట్టిన రాజుకూతురు ఎంతకూ చావలేదు. వైద్యుడు నాడీ చూసి ఇంకా ప్రాణం ఉంది, ఇవాళ్లకు పర్వాలేదు అన్నారు. రెండో రోజు కూడా నాడి ఆడుతూనే ఉంది. రాజుకూతురు ఇంకో రోజు కూడా బతుకుతుందన్నారు వైద్యులు. మూడో రోజు తెల్లవారి బాలుడు రాజుకూతురి కట్టు విప్పించాడు. కురుపు జాడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. నిన్ను ఈశ్వరుడే పంపాడు, నువ్వు సామాన్యుడివి కావు అన్నాడు రాజుగారు బాలుడితో. ప్రజలంతా సంతోషం పట్టలేక బాలుణ్ణి చూడ్డానికి ఎగబడ్డారు. అందరూ చూడగలందులకు రాజుగారు తన కుమార్తెను బాలవర్ధిరాజును పల్లకిలో ఎక్కించి మేళతాళాలతో ఊరు అన్ని వీధులు ఊరేగించాడు. 15 రోజులు బాలుడు రాజుగారింట గడిపి సెలవు ఇప్పించమని అడిగాడు. నాయనా, నా కూతుర్ని బతికించావు, దాన్ని నువ్వే పెళ్ళాడు అన్నాడు రాజు. బాలుడు తన వృత్తాంతమంతా చెప్పి నాగళ్లపూడి గట్టున మాయల ఫకీరు చెరలో ఉన్న మా అమ్మను విడిపించి వచ్చేటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్ళాడతాను అని రాజుగారిచ్చిన నగలు అవి పుచ్చుకొని బయలుదేరి నయనవాది పట్నం చేరాడు. అక్కడ భోంచేసుకుని నాగళ్లపూడి గట్టుకు వచ్చాడు. దూరాన మసీదు కోట కనిపిస్తున్నాయి. ఆ మసీదులోనే కదా మా అమ్మ చెర ఉన్నది. ఆ కోట చుట్టూ కదా మా తండ్రులు శిలలై ఉన్నారు అనుకున్నాడు బాలుడు. బాలుడు ఈ విధంగా నాగళ్లపూడి గట్టు సమీపిస్తూ ఉండగా మాయల ఫకీరు ఆ గట్టు మీద కాపలా ఉంచిన పొలిమేర శక్తి అతన్ని చూసింది. 16 బాలకుమార్తె వేషం ధరించి తక్కుతూ తారుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ బాలుడికెదురుగా వచ్చింది. ఆ వచ్చేది తనను చంపటానికి మాయల ఫకీరు ఉంచిన పొలిమేర శక్తి అని బాలుడు వెంటనే గ్రహించి అది దగ్గరకు రాగానే తన మొలలో ఉన్న బాకు తీసి దాన్ని చంపబోయాడు. పొలిమేర శక్తి గడగడా వణుకుతూ, అయ్యో నన్ను చంపకు, నీకు మీ అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను అన్నది. ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో వదులుతాను అన్నాడు బాలుడు. ఈ నాగళ్లపూడి గట్టుమీద తంబళ్ల పెద్ది ఉన్నది. అది ఫకీరుకు దండలు కడుతుంది. దాని ఇంటికి పోయి దాహం అడుగు. ఎవరబ్బాయి నువ్వు అని అడిగితే మీ తండ్రి పేరు తంబళ్ల శరవయ్య అని, మీ తల్లి పేరు నాగమ్మ అని, నీ పేరు వీరయ్య అని చెప్పు. మీ అమ్మ నాయన చనిపోయారని కూడా చెప్పు. ఆ తర్వాత నీకు మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పి పొలిమేర శక్తి బాలుడికి తన చేతి బెత్తం ఇచ్చింది. బాలవద్దిరాజు తంబెళ్ల పెద్ది ఇంటికి పోయి పొలిమేర శక్తి చెప్పినట్టే చేశాడు. అయ్యో మనవడా అంటూ తంబళ్ల పెద్ది బాలుణ్ణి కౌగిలించుకుంది. మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా నాయనా అని అడిగింది తంబళ్ల పెద్ది. ఇద్దరూ చచ్చారు అన్నాడు బాలుడు. తన కూతురు అల్లుడు చచ్చారని వినగానే పెద్ది చాలా విచారించి మనమణ్ణి తన దగ్గరే ఉండమన్నది. తంబళ్ల పెద్ది రోజూ మాయల ఫకీరుకు దండలు కడుతుంది. బాలుడు, అవ్వా, నేను కూడా మంచి దండలు కడతాను అన్నాడు. కట్టునాయనా అన్నది పెద్ది. బాలుడు మాయల ఫకీరు మనసు రంజించేట్టుగా పెద్ద పెద్ద దండలు రకరకాల ఆకారాలలో కట్టాడు. తన తల్లి బాలనాగమ్మకని ఒక దండ చిక్కిరి బిక్కిరిగా కట్టి అందులో తన వేలి ఉంగరం ఉంచాడు. వాటన్నిటినీ తంబళ్ల పెద్దికిచ్చి పంపాడు. దండలు చూసి మాయల ఫకీరు చాలా సంతోషించి ఎవరు కట్టారని అడిగాడు. నా కూతురి కొడుకు కట్టాడని చెప్పింది పెద్ది. వాడు 3 రోజులై పడమట నుంచి వచ్చాడన్నది. మాయల ఫకీరు పెద్ది జీతం పెంచి పిల్లవాడికి బాగా భోజనం పెట్టి చక్కగా పెంచమన్నాడు. తంబళ్ల పెద్ది బాలనాగమ్మ మేడకు వచ్చి ఆమె దండ ఆమెకిచ్చింది. నాకు దండలే తక్కువయ్యాయి అంటూ బాలనాగమ్మ పెద్ది ఇచ్చిన దండను గిరవాటు వేసింది. దండ గోడకు తగిలి ఉంగరం కింద పడింది. ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ గుర్తుపట్టి తన కొడుకును చూసినట్లే సంతోషము దుఃఖము పట్టలేక పెద్ద పెట్టున ఏడుస్తూ, నా తండ్రి, నువ్వు పంపించావా ఈ ఉంగరం? నువ్వు వచ్చావా? నువ్వెందుకొచ్చావురా తండ్రి?
నిన్నీ మాయ ఫకీరు బతకనిచ్చేనా? ఈ పాపకర్ముడు నీ తండ్రులనందరినీ తన పొట్టన పెట్టుకున్నాడే అని తనలో అనుకుని ఉంగరం తన చేతికి పెట్టుకుంది. బాలుడు ఆ రోజుకారోజు మంచి దండలు అంతస్తులు అంతస్తులుగా కట్టి ఫకీరును మెప్పించసాగాడు. ఒకనాడు ఫకీరు పెద్దితో, "పెద్దూ, నువ్వు నీ మనవణ్ణి తెచ్చి నాకు చూపించు" అన్నాడు. మర్నాడు దండలు తెచ్చేటప్పుడు తంబళ్ల పెద్ది బాలుణ్ణి ఫకీరు వద్దకు వెంట పెట్టుకుని వెళ్ళింది. ఫకీరు కుర్రవాణ్ణి చూసి చాలా సంతోషించి, "ఒరే అబ్బాయి, నువ్వు దండలు బాగా కడతావు. నీకు ఏనుగులా గుర్రాలా ఏం కావాలి కోరుకో" అన్నాడు. "అయ్యా, నాకవన్నీ దేనికి? నీ దగ్గర 12 స్తంభాల మసీదున్నదట. అది చాలా అద్భుతంగా ఉంటదట. దాన్ని నాకు చూపిస్తే సంతోషిస్తాను" అన్నాడు బాలుడు. "అరే, ఆ మసీదులో పానుగంటి బాలనాగమ్మ వ్రతం చేస్తున్నదిరా. ఆ వ్రతం అయ్యేదాకా నేను మసీదులో అడుగు పెట్టరాదు. మరేదన్నా కోరుకో" అన్నాడు మాయల ఫకీరు. "అయ్యా, నువ్వు రాకపోతే నన్నే వెళ్లి చూసి రానివ్వరాదా" అన్నాడు బాలుడు. "అరే, దర్వాజాలు మంత్రంతో బిగించి ఉన్నాయిరా, ఎట్లా తెరుచుకుంటాయి? పోనీ ఆ మంత్రాలు నీకు చెబుతాను, వెళ్ళి మసీదు చూసిరా" అని మాయల ఫకీరు బాలుడికి మసీదు తలుపులు తెరిచి మూసే మంత్రాలన్నీ చెప్పాడు. బాలవద్దిరాజు మసీదులో అడుగు పెడుతూనే మూర్తీభవించిన ఒక దేవత వలె కూర్చున్న తన తల్లిని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ ఆమెను సమీపించాడు. బాలనాగమ్మ తల ఎత్తి అతన్ని చూడలేదు. ఆ వచ్చేది మాయల ఫకీరేనని ఆమె నమ్మకం. బాలుడి పాదాలు ఇంకా అంత దూరంలో ఉండగానే ఆమె, "ఓరి ఫకీరు, ఇంక ఒక్క అడుగు ముందుకు వచ్చావా తల పగిలి చస్తావు" అన్నది. దానికి బాలుడు, "అమ్మా, నేను మాయల ఫకీరును కానమ్మా, నీ కొడుకు బాలవద్దిరాజును, నాకేసి చూడు" అన్నాడు. బాలనాగమ్మ అనుమానంతో తల పైకెత్తి చూసి, "ఏమో, ఎట్లా నమ్మటం? ఫకీరు మాయవేషాలెన్నైనా వేస్తాడు" అన్నది. "నేను నీ కొడుకునే. ఆ ఫకీరును కడతీర్చి నిన్ను రక్షించటానికి ఎన్నో శ్రమలు పడి వచ్చాను. నా ఉంగరం కూడా నీకు తంబళ్ల పెద్ది చేత పంపించాను. త్వరగా తిరిగి పోకపోతే ఫకీరు అనుమానిస్తాడు. నేను నీతో మాట్లాడాల్సి ఉంది. అనుమానంతో కాలం వ్యర్థం చెయ్యొద్దమ్మా" అని బాలుడు బతిమాలాడు. ఈ మాటతో బాలనాగమ్మ సందేహం తీరింది. ఆమె చివ్వాల్న లేచి తన కొడుకును కావలించుకుని చంటిబిడ్డను ముద్దులాడినట్టు ముద్దులాడింది. ఆమెకు సంతోషమూ దుఃఖమూ కూడా పొంగుకు వచ్చాయి. "నాయనా, పసివాడివి. మన 12,000 బలగాన్ని రాళ్లగుట్టలు చేసి పారేసిన ఈ ఫకీరును నువ్వెట్లా జయిస్తావురా? ప్రాణాలు దక్కించుకుని ఇంటికి పో. నేను నీకెక్కడి తల్లిని? నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ 6 అక్క చెల్లెళ్ళే నీ తల్లులు. పో నాయనా పో, కంటికి ఔపించావు చాలు" అని ఏడవసాగింది. బాలుడు ఆమెను కష్టపడి ఊరడించి ఆమెకు రహస్యంగా ఒక ఆలోచన చెప్పి తల్లి దగ్గర సెలవు పుచ్చుకుని మసీదు తలుపు మళ్లీ మూసేసి ఏమీ ఎరుగనట్టు ఫకీరు దగ్గరికి వచ్చేశాడు. "ఏం కుర్రాడా, ఎట్లా ఉంది మసీదు" అన్నాడు ఫకీరు. "అయ్యా, ఆ మసీదు అందం చూస్తే ఇక ఆకలి దప్పులు కూడా తెలియలేదు. విడిచి రాలేక రాలేక వచ్చేశాను" అన్నాడు బాలుడు. ఫకీరు నవ్వి, "పిచ్చివాడా, మసీదు చూస్తే కడుపు నిండుతుందా? బాగా భోంచేయాలి, కడుపు నిండాలి, రాజ్యం చెయ్యాలి, సుఖపడాలి" అన్నాడు. బాలుడు తంబళ్ల పెద్దితో సహా ఫకీరు దగ్గర సెలవు పుచ్చుకొని తిరుగు ఇంటికి వచ్చేశాడు. మర్నాడు బాలనాగమ్మ పెందలాడే లేచింది. తలంటి పోసుకున్నది. నగలన్నీ పెట్టుకుని చక్కగా అలంకరించుకున్నది. తాంబూలం వేసుకున్నది. ఫకీరు కోసం పెద్దెత్తుగా వంట తయారు చేయించింది. ఫకీరు పూల తోటకు షికారుకు పోయి తిరిగి వచ్చే సమయం కోసం కాచుకొని ఉండి వాణ్ణి భోజనానికి ఆహ్వానించింది. ఫకీరు బాగా భోంచేసి కల్లు సారాయి తాగి నల్లమందు వేసి గంజాయి చిలుంపట్టి మంచి హుషారుగా ఉన్న సమయంలో తంబెళ్ల పెద్ది గొప్ప గొప్ప పూలదండలు తెచ్చి ఫకీరు దగ్గర పెట్టిపోయింది. ఇంతలో బాలనాగమ్మ పాము కూసం లాంటి చీర కట్టి నగలతో దగదగలాడుతూ తాంబూలం నములుతూ మందగమనంతో నవ్వు ముఖంతో ఫకీరు దగ్గరకు వచ్చి నిలబడింది. చక్కగా అలంకరించుకొని వచ్చి తన ఎదుట నిలబడిన బాలనాగమ్మను చూడగానే మాయల ఫకీరుకు మరింత నిషా ఎక్కిపోయింది. "ఏం బాలనాగు, ఉన్నట్టుండి ఎట్లా మారిపోయావు" అన్నాడు. "నా 12 వ్రతం అయిపోవచ్చింది" అన్నది బాలనాగమ్మ. ఆ మాట వినగానే మాయల ఫకీరు చెంగున ఒక దూకు దూకి బాలనాగమ్మను కావిలించుకోబోయాడు. "ఆగు ఫకీరు, ఆగు. నన్నంటితే తల పగిలి నిష్కారణంగా చస్తావు. నా వ్రతం ఇంకా 9 రోజులున్నది. ఈ 9 రోజులు ఓపిక పట్టితీవా, ఆ తర్వాత నీకడ్డు లేదు" అన్నది బాలనాగమ్మ. "ఆ తర్వాత నా దానివైపోతావా?" అన్నాడు ఫకీరు. "అయిపోతాను, కాని ఒక్కటి చెబితే నేను సంతోషంతో నీ దాన్నవుతాను" అన్నది బాలనాగమ్మ. "ఏమిటది? నీ కోరికకి అడ్డేమిటి?" అన్నాడు ఫకీరు.
నీ ప్రాణం ఎక్కడున్నది చెప్పాలి. నిన్నెవరన్నా చంపేస్తే ఆ తర్వాత నాకు దిక్కెవరు అన్నది బాలనాగమ్మ. ఫకీరు బిగ్గరగా నవ్వి, ఓసి పిచ్చిదానా, నా ప్రాణం ఎవరికీ అందేది కాదు. దాన్ని నువ్వు రక్షించనక్కర్లేదు. నేనే రక్షించుకుంటాను అన్నాడు. బాలనాగమ్మ చిన్నబుచ్చుకుని, ఎవరికీ నీ ప్రాణం అందదంటే ఎట్లా నమ్మటం? కనీసం అది ఎక్కడ ఉన్నది చెబితే నాకు ధైర్యంగా ఉంటుంది అన్నది. నరమానవుడికెవరికీ అందని చోట ఉన్నది సరేనా అన్నాడు ఫకీరు. అంత భద్రంగా ఉంటే నాకు చెప్పటానికేం అన్నది బాలనాగమ్మ కోపం నటిస్తూ. బాలనాగమ్మకు సంతోషం కలిగించటానికి తన ప్రాణం ఎంత భద్రంగా ఉందో ఆమెకు తెలియచెప్పటానికి మాయల ఫకీరు తన రహస్యం కాస్త చెప్పేశాడు. సప్త సముద్రాల అవతల జీవిగడ్డ. జీవిగడ్డలో రాతి గోడల మధ్య రాతికోట. రాతికోట నడుమ ఉక్కుకోట. ఉక్కుకోటలో 500 వెలగ చెట్లు, 300 మునగ చెట్లు, 900 తాడి చెట్లు, 500 వేప చెట్లు, వీటన్నిటి మధ్య ముంతమామిడి చెట్టు. ముంతమామిడి చెట్టు త్వరలో 7 దొంతర్లు. అన్నిటికన్నా అడుగు దొంతర్లో బంగారు పంజరం. పంజరంలో నా ప్రాణం ఉంది. ఆ చిలుక చస్తే కాని నేను చావను అని చెప్పాడు మాయల ఫకీరు. బాలనాగమ్మ ముఖం పైకి విప్పారింది కాని లోపల ఆమెకున్న ఆశలన్నీ ఒక్కసారిగా అడుగంటాయి. తన కొడుకు పసివాడు. ఇంకా మిగిలి ఉన్న 8 రోజుల్లో సప్త సముద్రాలు దాటిపోయి ఈ కోటలన్నీ దాటి ఆ చిలుకను పట్టుకునేదేవిటి? ఫకీరు చచ్చేదేవిటి? తనను చెరవిడిపించేదేవిటి? అయినా ఫకీరు చెప్పిందంతా చిట్టి మీద వ్రాసి బాలనాగమ్మ తంబళ్ల పెద్ది ద్వారా తన కొడుక్కు అందజేసింది. ఆ ఉత్తరం చూస్తూనే బాలవద్దిరాజు తంబెళ్ల పెద్దతో, అవ్వా, మా నాన్నకు రావలసిన బాకీలు కొన్ని వసూలు చేసుకు వస్తాను. పత్రాలు గడువు దాటిపోతున్నాయి. ప్రయాణానికి ఇంత అన్నం కట్టు అన్నాడు. తంబళ్ల పెద్ది నిజమే అనుకుని బాలుడికింత అన్నం మూట కట్టి ఇచ్చింది. అది తీసుకుని బాలుడు నడక సాగించి దొంతిరాజు పట్టణము రక్తకొల్లు గడిచి సముద్ర తీరానికి చేరుకున్నాడు. సముద్రం ఒడ్డున 12 కొమ్మల మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుని ఆలోచించసాగాడు. అప్పుడే తల్లి పెట్టిన గడువులో 2-3 రోజులు గడిచాయి. ఒక పడవ గాని తెప్ప కాని లేకుండా ఎట్లా సముద్రం దాటటం? గడువు అయిపోయినాక మాయల ఫకీరు ఒక క్షణం ఆగుతాడా? ఏం దారి అని బాలుడు చింతించసాగాడు. బాలుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా చెట్టు మీద నుంచి ఏదో పక్షుల అరుపులు ఆర్తనాదంలాగా వినిపించాయి. బాలుడు తల ఎత్తి చూసేసరికి ఒక పెద్ద నాగసర్పం చెట్టెక్కుతూ కనిపించింది. బాలుడు వెంటనే లేచి చంద్రాయుధం తీసి పాము శిరస్సు మీద ఒక్క దెబ్బ వేశాడు. ఆ దెబ్బకు పాము అతని మీద దూకి అతన్ని కాటువేసి ప్రాణం విడిచింది. ఆ విషం బాలుడి శరీరంలోకి పోయి మైకం కమ్మింది. శరీరం కొయ్యబారిపోయింది. నోట నురుగులు కక్కుతూ బాలుడు కాస్త ప్రాణాలు విడిచాడు. ఎప్పుడైతే బాలవద్దిరాజు ఇక్కడ ప్రాణాలు విడిచాడో అప్పుడే అక్కడ పానుగంటి పట్నంలో అతను నాటిన నాగమల్లి చెట్టు మాడిపోయింది. అతను చచ్చిపోయాడని తెలుసుకుని అతని 6 తల్లులు గోడుగోడున ఏడవసాగారు. ఇది జరిగిన కొంతసేపటికి 2 గండబేరుంట పక్షులు ముక్కున ఏనుగును కరుచుకొని సముద్రం మీదిగా మర్రి చెట్టు దగ్గరకు ఎగురుతూ వచ్చాయి. బాలవద్దిరాజు ఈ పక్షుల పిల్లలనే పాము బారి నుండి రక్షించి తన ప్రాణాలర్పించాడు. ఈ గండబేరుంట పక్షులు అదివరలో చాలాసార్లు బిడ్డలను కనటము, వాటిని నాగేంద్రుడు కబళించటమూ జరిగింది. ఈసారి పిల్లలు ప్రాణాలతో దక్కాయి. చెట్టు కింద చచ్చిపడి ఉన్న పాము కనిపించింది. దానిని చంపిన కుర్రవాడు కూడా చచ్చిపడి ఉండటం అవి చూశాయి. ఇది చూడగానే ఒక పక్షి ఎగురుకుంటూ సంజీవి పర్వతం వద్దకు వెళ్లి మర్నాడు తెల్లవారేసరికి ఒక సంజీవిని పుల్ల తెచ్చింది. అది ముక్కున కరచుకుని 3 సార్లు బాలుడి చుట్టూ తిరిగేసరికి బాలుడు నిద్ర లేచేటట్టు లేచి కూర్చున్నాడు. మరుక్షణమే పానుగంటి పట్నంలో నాగవల్లి చెట్టు చిగిరార్చసాగింది. బాలుడి తల్లుల ఆనందానికి మేరలేదు. వాళ్ళా రోజు దానాలు, ధర్మాలు, సంతర్పణలు చేసుకున్నారు. నాయనా, మా పిల్లల ప్రాణాలు కాపాడావు. మేము నీకేమి ఉపకారం చేయగలమో చెప్పు అని గండబేరుంట పక్షులు బాలుణ్ణి అడిగాయి. నాకు జీవికెట్టలో పని ఉంది అన్నాడు బాలుడు. మేము నిత్యం అక్కడికి పోతూ ఉంటాం. మాతో రా అన్నాయి పక్షులు. మగపక్షి ఒక తాటిదూలం తెచ్చి ముక్కుతో మధ్య డొల్ల చేసింది. అందులో బాలుడు పడుకున్నాడు. 2 పక్షులు తాటిదూలం చెరొక వైపున కరచుకొని ఎగిరిపోయాయి. అవి అలా ఎగురుతూ సప్త సముద్రాలు దాటి, రాతిగోడ దాటి, రాతికోట దాటి, ఇనుపకోట మధ్య అరణ్యంలో అతన్ని దించాయి. ఆ అరణ్యం చాలా దట్టంగా ఉంది. బాలుడి తల్లి పేరు తలుచుకుని చంద్రాయుధంతో ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క చెట్టు పడగొడుతూ ముంతమామిడి చెట్టు చేరుకున్నాడు. దానిని కూడా ఒక్క వేటుతో పడగొట్టాడు. దొంతులు కనిపించాయి. ఇంతలో గండబేరుంట పక్షులు
అదేమిటి ఆ చెట్టు జోలికెందుకు పోతున్నావు? అందులో మాయల ఫకీరు ప్రాణం ఉంది. దాని జోలికి పోతే ఫకీరు నిన్ను చంపేస్తాడు అని చెప్పాయి. ఫకీరే నన్ను తన ప్రాణం తెమ్మన్నాడు. నేనాయన నౌకరును అన్నాడు బాలుడు. ఎట్లా తెస్తావు? ప్రతి దొంతిలోనూ ఇనప కందిరీగలున్నాయి. అవి కుడితే చచ్చిపోతావు అని పక్షులు చెప్పాయి. వాటిని కత్తితో చంపేస్తాను అన్నాడు బాలుడు. వాటి రక్తం చుక్క కింద పడితే వెయ్యేసి కందిరీగలు పుడతాయి. ఎట్లా చంపుతావు? చాల్లే వెనక్కు పోదాం పద అని పక్షులు సలహా ఇచ్చాయి. నేనిక్కడ చచ్చి అయినా పోతాను కాని ఫకీరు ప్రాణం లేకుండా తిరిగి రాను. మీరు వెళ్ళిపోండి అని బాలుడు మొండికెత్తాడు. గండబేరుంట పక్షులు బాలుడి కోరిక తీర్చటానికి ఒక మంచి ఉపాయం చేశాయి. పోతు పక్షి బాలుణ్ణి ఒక దట్టమైన పొదలో కూర్చోపెట్టి వచ్చింది. ముంత మామిడి చెట్టును 3 తాపులు తన్నింది. ఆ దెబ్బకు దొంతులు పగిలి గండు తుమ్మెదలు రివ్వున లేచాయి. అప్పుడు పెంటి పక్షి బలం కొద్దీ తన రెక్కను విసిరింది. ఆ గాలి తాకిడికి గండు తుమ్మెదలు ఎన్నో మైళ్లు కొట్టుకుపోయాయి. పోతు పక్షి చెట్టు తొర్రలో ఉన్న పంజరం ముక్కున కరచుకొని తీసుకుపోయి దాన్ని పొదలో ఉన్న బాలుడికిచ్చింది. అబ్బాయి, ఫకీరు వాడికి ఈ పాటికి తెలిసి ఉంటుంది. తన ప్రాణాన్ని రక్షించుకునేటందుకు వాడు బయలుదేరి వస్తాడు. నీ ప్రాణమూ మా ప్రాణమూ కూడా దక్కదు. అందుచేత ఆ చిలుకను ఇప్పుడే స్వాధీనపరచుకో అని గండబేరుంట పక్షులు బాలవద్దిరాజుకు హెచ్చరిక చేశాయి. బాలుడు పంజరాల్లో నుంచి చిలుకను తీసి తన చెవి పోసలు 2 దాని కాళ్లకు తొడిగి రెంటికి కొక్కెం తగిలించాడు. దానితో మాయల ఫకీరు కాళ్ళు పడిపోయాయి. నా ప్రాణం ఎవడో అపహరించాడు. లేదా నా చిలుక మెతకుపోయి ఏ లతకో కాళ్ళు ఇరికించుకున్నది అనుకున్నాడు మాయల ఫకీరు. ఈలోపుగా ఈత బొండులో బాలవద్దిరాజును కూర్చోపెట్టి గండపేరుంట పక్షులు ఇంటిదారి పట్టాయి. సముద్రాలన్నీ దాటి మర్రి చెట్టు చేరుకున్నాయి. పిల్లలకు మేతబెట్టి బాలుణ్ణి మళ్లీ తీసుకుపోవటానికి సిద్ధపడ్డాయి. కాని బాలుడు కాలినడకను తానే వెళ్ళిపోతానని పక్షుల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. 4 రోజులు నడిచి బాలవద్దిరాజు నాగళ్ళపూడి గట్టు చేరి తంబళ్ళ పెద్దు ఇంటికి వెళ్ళాడు. బాకీలు వసూలు చేసుకు వచ్చావా అని అడిగింది పెద్దు. బాకీ వాళ్లంతా పరారీ అయిపోయారు. పత్రాలు చింపివేశాను అన్నాడు బాలుడు. అవ్వ లబోమని మొత్తుకున్నది. ఊరుకో అవ్వ, రోజులు కలిసి వస్తే ఈ కోటలో సొత్తంతా మనదే అవుతుంది అంటూ బాలుడు గాండ్ల సంకు ఇంటికి పోయాడు. గాండ్ల సంగు నువ్వులు గానుగా ఆడుతున్నది. బాలుడు చిలుకను చేత్తో పట్టుకొని ఎగిరి గానుగ మీద ఎక్కి తిరగసాగాడు. వెంటనే బయట తోటలో ఉన్న మాయల ఫకీరు కూడా గుండ్రంగా తిరగసాగాడు. బాలుడు గానుగను ఇంకా వేగంగా తిప్పాడు. ఫకీరు కూడా ఇంకా వేగంగా తిరిగాడు. బాలుడు చిలుకను చేత పట్టుకొని ఫకీరు దగ్గరకు పోయాడు. అరే, నువ్వు నా ప్రాణం తెచ్చావు, నాది నాకిచ్చేయ్ అన్నాడు ఫకీరు. కొంచెం ఆగరా ఫకీరు, బాలనాగమ్మ నీకేవవుతుంది అన్నాడు బాలుడు. అది నా పెళ్ళాంరా అన్నాడు ఫకీరు. బాలుడికి పట్టరానంత కోపం వచ్చింది. చిలుక కంఠం నొక్కాడు. ఫకీరు లబలబలాడుతూ దాన్ని చంపకు, బాలనాగమ్మ నాకు తల్లి అన్నాడు. ఫకీరు, నీ దగ్గర చాలా మంత్రాలు భూతాలు ఉన్నాయట, వాటిని కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు బాలుడు. నా రహస్యాలు నేనెవరికీ చెప్పను అన్నాడు ఫకీరు. చెప్పకపోతే ఈ చిలుకను చంపేస్తాను అని బెదిరించాడు బాలుడు. దేవుడా అంటూ ఫకీరు తన రహస్యాలన్నీ బాలవద్దిరాజుకు చెప్పాడు. దుడ్డుకర్ర, గోటి చిప్ప, తన మంత్రపు బెత్తాలు ఎట్లా ఉపయోగించాలో బాలుడికి నేర్పాడు. రాళ్ళు రప్పలు అయిపోయి కోట చుట్టూ ఉన్న బాలవద్దిరాజు తండ్రులను వారి సైన్యాలను బతికించాడు. వారందరికీ తాను ఎరుక చెప్పమన్నాడు. బాలనాగమ్మ చెర అయిపోయింది. ఆమెను బాలుడు పల్లకిలో కూర్చోపెట్టి ఒక పక్క గాండ్ల సంగును ఇంకొక పక్క ఫకీరును మొయ్యమన్నాడు. చేసేది లేక ఫకీరు పల్లకీ ఎత్తుకున్నాడు. అందరూ కలిసి తంబళ్ల పెద్దుతో సహా బయలుదేరారు. నాగళ్లపూడు గట్టి దాటి నయనవాది పట్నం దాటి వీరంతా చిలుకవాది పట్నం చేరారు. అక్కడ బాలుడు తాను బతికించిన రాజు కూతుర్ని తల్లిదండ్రుల అనుమతితో మహావైభవంగా పెళ్లాడాడు. అక్కడి నుండి బయలుదేరి గంగవాది పట్నం వచ్చి ఆ రాజు కూతుర్ని కూడా పెళ్లాడాడు. ఆ తర్వాత పులిరాజు పట్నం చేరి పులిరాజు కూతుర్ని కూడా పెళ్లాడాడు. అక్కడ నుండి బయలుదేరి అందరూ పానుగంటి పట్నం చేరుకున్నారు. బాలుడి కొరకు ఎదురుచూస్తున్న 6 తల్లుల ఆనందానికి మేరలేదు. ఫకీరు వాతపడిన బాలనాగమ్మ తిరిగి రావటం కాకుండా చచ్చారనుకున్న మొగుళ్ళు చుట్టాలు తిరిగి వచ్చారు. 6 అక్క చెల్లెళ్ళు గాజుల ఒత్తిడి చేత గాజులు తొడిగించుకున్నారు. వారి వైధవ్యం అయిపోయింది. ఇంత ఆనందంలోనూ ఒక చిక్కు ఎదురైంది. బాలనాగమ్మ భర్త కార్యవర్ధిరాజు ఇది ఎంతకాలం ఫకీరు దగ్గర ఉన్నది. ఇది వ్రతం చెడలేదని ఎలా నమ్మటం? నేను బాలనాగమ్మను ఏలను అన్నాడు.
అప్పుడు బాలవద్దిరాజు సలసల కాగే నూనెలో తన ఉంగరం వేసి తల్లిని తీయమన్నాడు. బాలనాగమ్మ తీసింది. ఫకీరు దగ్గర ఇది ఎన్ని మాయలు పసర్లు నేర్చిందో నేను నమ్మను అన్నాడు కార్యవద్దిరాజు. బాలుడు పెద్ద అగ్నిగుండం తయారు చేయించాడు. బాలనాగమ్మ అందులోకి దూకింది. కట్టిన కుక కాలలేదు. పెట్టిన కుంకం చెదరలేదు. బాలనాగమ్మ ఆ గుండంలో 4 గడియలు నిలబడి పైకి వచ్చింది. ఆమె భర్త ఆనందానికి మేరలేదు. బాలవద్దిరాజు 7 తల్లులు తండ్రులు మళ్ళా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబరాలన్నీ అయిపోగానే బాలవద్దిరాజు మాయల ఫకీరును వెంటపెట్టుకుని నాగళ్లపూడి గట్టుకు వెళ్ళాడు. కోటలో ఉండే సామానంతా బళ్ల మీద తన ఊరు చేరవేయించాడు. ఫకీరు ఇకనన్నా నా చిలుకనిచ్చెయ్యి అన్నాడు. బాలుడు ఇవ్వనన్నాడు. ఫకీరు ఆత్రంగా బాలవద్దిరాజు చేతిలోంచి చిలుకను లాక్కోబోయాడు. చిలుక తల బాలవద్దిరాజు చేతిలో మిగిలిపోయింది. మొండెం ఫకీరు చేతిలోకి వచ్చింది. మాయల ఫకీరు ప్రాణాలు విడిచాడు. బాలవద్దిరాజు బళ్ళకెక్కించిన సామానులు తిరిగి తెప్పించి ఫకీర్లను పిలిపించి అన్నదానాలు చేసి ఒక పెద్ద తోట వేయించి అందులో ఫకీరుకు గోరీ కట్టించి గోరీ దగ్గర పెద్ద కొట్టు కట్టించి అందులో ఫకీరు ఆస్తి అంతా ఉంచాడు. ఫకీరు పేర నిత్యము సాంబ్రాణి వేయటము 30 మంది ఫకీర్లను పెట్టి ఆ ఆస్తి వారిని అనుభవించమన్నాడు. బాలుడి ఇంటికి వచ్చి అత్తవారిచ్చిన 6 రాజ్యాలు ఏలుతూ తల్లులతోనూ తండ్రులతోనూ సుఖంగా జీవించాడు.